ఎవరైతే ఈరోజు ఎవరైతే ఈరోజు కొత్తగా న్యూగా జూమ్ లో జాయిన్ అయ్యారో మీ అందరికి కూడా వెల్కమ్ టు ద వెస్టీస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్ మీరు జాయిన్ అయినందుకు. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలో లీడర్స్ అందరం కూడా ఒకసారి కాల్ చేసి మనం త్వరగా ఇన్వైట్ చేద్దాం. సమయం చాలా విలువైంది కాబట్టి అది కాక ఇవాళ సెషన్ అంతా కీ లీడర్స్ మాట్లాడాలి. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరందరూ ఇక జూమ్లో యాక్టివ్గా ఉంటారని స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ సెకండ్. ఇవాళ సెషన్ ఏంటండి, థాయిలాండ్ ట్రిప్ విశేషాలు. నిజంగా మేమందరం థాయిలాండ్లో ఉన్నంతసేపు బయట ప్రపంచంతో పెద్దగా మాకు పని లేనట్టు, అంటే ఐ మీన్ అక్కడికి వెళ్ళినాక అలా బయట ప్రపంచం గుర్తుకు రాలేదు. అటువంటి వండర్ఫుల్ జర్నీ ఈ జూమ్లో ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా అటువంటి జర్నీ రావాలి, వస్తుంది. దాని గురించి ఇప్పుడు అంతా కూడా సెషన్ అనేది నడుస్తుంది. అయితే థాయిలాండ్ విశేషాలు టైటిల్. థాయిలాండ్ విశేషాలు అని అంటే థాయిలాండ్ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు దాకా జూమ్లో మనం ఉదయాన్నే లేవండి లేవండి లేసి జూమ్ జాయిన్ అవ్వండి, నెక్స్ట్ లెవెల్, ఈ లెవెల్స్ గురించి పాయింట్స్ గురించి ఇవన్నీ కూడా చేసి 1 lakh తీసుకొని ఎవరైతే ఆ, ఒక మంచి పొజిషన్, ఐ మీన్ ఫస్ట్ మెట్టు, తొలి మెట్టు ఎక్కారో వాళ్ళు థాయిలాండ్కి అచీవ్ అయి ఉన్నారు. సో మీ అందరికి కూడా అవకాశం ఉంది. అయితే వాళ్ళ అనుభవాల్లో మనం అందరం కూడా థాయిలాండ్ గురించి ఒకసారి కీ లీడర్స్ మాటలో విందాము. సో లేట్ చేయకుండా సార్ వాళ్ళని ఇన్వైట్ చేద్దాము. ఫస్ట్ గా దినేష్ సార్. దినేష్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. ఎస్ సార్. దినేష్ సార్ మీరు అక్కడికి వచ్చారు కదా, మీకు రాకముందు మీ ఫీలింగ్ ఎలా ఉంది, వచ్చినాక అక్కడికి థాయిలాండ్ ఎలా అనిపించింది, మీకు అక్కడ ఏమేమి నచ్చినాయి, మీ యొక్క ఫీలింగ్స్, అదే విధంగా కొన్ని ఫొటోస్ మీవి షేర్ చేయగల స్క్రీన్ మీద. ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ అబ్జర్వ్ చేయండి లీడర్స్. ఎందుకంటే వెస్టీజ్ అంటే చిన్న కంపెనీ కాదు. వెస్టీజ్ మేము అక్కడికి వెళ్ళినాక నిజంగా మా యొక్క మైండ్ సెట్లన్నీ మారినాయి. మేము ఆలోచించే విధానంతో పాటు అక్కడ చాలా వండర్ఫుల్ పర్సన్తో మేము స్పెండ్ చేసాం. కంపెనీ ఫౌండర్స్ అయినటువంటి బాలీ సార్ అండ్ కన్వీర్ సార్ అండ్ దీపక్ సార్, వాళ్ళతో పాటు ఏషియాలోని టాప్ ఎర్నర్ మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ సార్, వీళ్ళందరూ కూడా స్పెండ్ చేయటం అనే కన్నా చాలా క్లోజ్గా మన ఇంట్లో ఎలా అయితే ఉంటామో అలా వాళ్ళతో కలిసి డిన్నర్ చేయటం కావచ్చు, అదేవిధంగా డ్యాన్స్ చేయటం కావచ్చు, అదేవిధంగా బయటికి వెళ్ళి టూర్ అన్ని చూడటం, ఇవన్నీ కూడా మాకు థాయిలాండ్ ట్రిప్ తో పాటు అడిషనల్ బోనస్ గా అనిపించినాయి. సో అటువంటిది మళ్ళా రాదు, ఇండియాలో అసలు కలిసే అవకాశం లేదు వాళ్ళని. అటువంటి గ్రేట్ పీపుల్స్ వాళ్ళతో జర్నీ చేశాము. సో లేటెస్ట్ యొక్క జర్నీ, అదే విధంగా సార్ వాళ్ళతో స్పెండ్ చేసేది ఇవన్నీ కూడా 1 by 1 ఉందాము. ఎందుకంటే లీడర్స్ ఈరోజు నాకు ఏదైతే అవకాశం వచ్చిందో అదే అవకాశం నీకు వచ్చింది. సో నేను ఏదైతే రూట్ లో వెళ్తున్నా అదే రూట్ లో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఇక్కడ ఇవన్నీ గమనించుకొని మన టీంతో మనం గనక దీన్ని ప్రమోట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మీ టీం అనేది చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో ఫస్ట్ గా గ్రేట్ లీడర్ మిస్టర్ దినేష్ సార్ తో మాట్లాడిద్దాము. థ్యాంక్ యూ దినేష్ సార్. ప్లీజ్ కంటిన్యూ మీ యొక్క అనుభవాలు. ఒక 7 minutes, ఒక 10 minutes లోపు, ఓకేనా? ఓకే సార్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ చూడండి లేడర్స్, నాకు థాయిలాండ్ వెళ్ళడానికి ఈ అన్నిటికంటే ముందు ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 2020లోనే పాస్పోర్ట్ తీసుకున్నాను. కానీ ఫారెన్ వెళ్ళడానికి అవకాశం లేదు. మనం మామూలుగా చదువు మీద వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నా అప్పు తీసుకొని వెళ్ళాల్సిన స్టేజే ఉంది. సో అలాంటి రోజుల నుంచి మనం నార్మల్గా తీసుకొని ఉన్నాను. కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో ఇక్కడ వెస్టీజ్లో కెరీర్ ఎంచుకున్న తర్వాత, ఇక్కడ ఇన్కమ్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే నేను ఫారెన్ వెళ్ళడానికి ధైర్యం చేయగలిగాను. ఎందుకంటే నిజంగా నా దగ్గర ఒక ₹1,00,000 ఉన్నా కూడా ఫారెన్ వెళ్ళాలనే ఆలోచన మాత్రం ఎప్పటికీ రాదు. కేవలం ఎందుకంటే మనకు నార్మల్‌గా ₹1,00,000 ఉన్నాయంటే ఖర్చు తగ్గించుకోవడానికి ప్లాన్ చేస్తాం గానీ, ఏం జేయాలి, ఏం జేయాలని ఆలోచిస్తాం గానీ, ఫారెన్ ఎళ్ళాలని మాత్రం ఎప్పటికి ఆలోచించను. కానీ ఈ ఎక్స్‌పీరియన్స్ మాత్రం లీడర్స్ చాలా, చాలా, చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉందంటే సింపుల్‌గా చెప్తాను మీకు. మేము ఫస్ట్ టైమ్ ఫారెన్ ఎళ్ళేటప్పుడు ప్రతి ఒక్క చిన్నది ఎక్స్‌పీరియన్స్ గాని చాలా బాగుంది. ఫ ఫ్లైట్ ఎక్కటం గాని, ఆహ్, దగ్గరికెళ్ళటం గాని, అసలు ఫస్ట్ టైమ్ ఫ్లైట్ చూడటం నేను దగ్గర నుంచి, ఆ ఎక్స్‌పీరియన్స్ గూడా చాలా బాగుంది. అలాగే ఫ్లైట్ ఎక్కేటప్పుడు చెవులు డిమ్‌గా రావటం, ప్రెషర్ డిఫరెన్స్‌లు.
ఓ అసలు మొత్తం కొత్త కొత్తగా చాలా మొత్తం ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉంది. ఫ్లైట్ దిగిన తర్వాత నుంచి ఏసీ బస్సుల్లో తీసుకొని వెళ్ళి మమ్మల్ని ఒక్క జర్నీ చేయిస్తూ అండ్ థాయిలాండ్ తీసుకెళ్ళగానే మనకందరు కనపడేది ఇక్కడ నుంచి థాయిలాండ్ కనపడేది ఏంటంటే జస్ట్ చిన్న సింపుల్ సింపుల్ విషయాలే. కానీ అక్కడ వాళ్ళ కల్చర్ ఎలాంటిది, ఎందుకు వాళ్ళ నేమ్ ఏంటి, ఒక పేరుకున్న వాల్యూ కూడా ఎలా ఏంటి అనేది మొత్తం చాలా వివరంగా చెప్పటం, బస్సులో తీసుకెళ్ళటం. తీసుకెళ్ళిన తర్వాత ప్రతిదీ ఇండియన్ ఫుడ్ ఇండియన్. అలాగే నెక్స్ట్ బుద్ధుడి టెంపుల్, ఫస్ట్ బుద్ధుడి టెంపుల్ తో స్టార్ట్ అయింది. ఏ జర్నీ అయినా సరే దేవుడితోటే స్టార్ట్ అయిందని చెప్తుంటారు. సో అక్కడ కూడా బుద్ధుడితోటే స్టార్ట్ అయింది మా జర్నీ. సో చాలా బాగుంది టెంపుల్. బుద్ధుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, కొబ్బరి బొండాలు తాగాము, తర్వాత పైకి వెళ్ళాము. చా కొన్ని వాళ్ళు బుద్ధుడి టెంపుల్ దగ్గర ప్రేయర్ చేయడం కూడా సిమిలర్ గా మనం నార్మల్ గా ప్రేయర్ చేసేది అలాగే ఉంటుంది. చాలా బాగుంది. ఆ పెద్ద బుద్ధుడి బొమ్మ సూపర్ గా ఉంది అసలు. అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి హోటల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 అయింది. హోటల్కి వచ్చిన తర్వాత సాయంత్రం పూట గాలా డిన్నర్ పెట్టేశారు. సూపర్ ఉంది అసలు. ఇగో బుద్ధుడి టెంపుల్ దగ్గర అందరం ఫోటో దిగాము, మొత్తం టీం మొత్తం అక్కడ. థ్యాంక్ యూ ఆనంద్ సార్ మాకు ఫొటోస్ తీసినందుకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆ రోజు మొత్తం గౌతమ్ బాలి సార్, మన దీపక్ సూద్ సార్ అందరూ గ్రేట్ లీడర్స్ అందరితోటి అసలు మనకు ఆ రోజు సన్ రైజ్ అనే ఈవెంట్ పెట్టి గాలా డిన్నర్ పెట్టారు ఆ రోజు ఈవినింగ్. చాలా సూపర్గా ఉంది అసలు. పెద్ద ఒక 600 ఎకరాల మొత్తం ఒక రిసార్ట్ లాగా ఉంది. అది పెద్ద రిసార్ట్ ఏమో నాకు కరెక్ట్ గా తెలీదు. చాలా సూపర్ గా ఉంది అసలు. మొత్తం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అలా గార్డెన్, మొత్తం స్కై గార్డెన్ సూపర్ గా ఉంది అసలు. స్కై గార్డెన్ అల్టిమేట్ అసలు. అలాంటిది ఇప్పుడు ప్లే ఉంటుందా అనే విషయం కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు. సో ఆ స్కై గార్డెన్ చూస్తూ లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి గాలా డిన్నర్ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం లోపలికి వెళ్ళే వరకు మొత్తం గార్డెన్ పైన ఏలాడుతుంది గార్డెన్ మొత్తం. అది అసలు అల్టిమేట్. ఆ గార్డెన్ లోకి వెళ్ళి మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత గాలా డిన్నర్ పెద్ద హాలు. అసలు మామూలుగా ఒక ఆల్మోస్ట్ ఒక 600-700 మంది, పైన 1000 మంది దాకా ఉన్నారు. నేపాల్ నుంచి కూడా నేపాల్లో కూడా బిజినెస్ జరుగుతుందని ఆ రోజే తెలిసింది నాకు, అంత పెద్ద టీమ్స్ ఉన్నాయని. సో చాలా బాగుంది. అండ్ గౌతమ్ దగ్గర నుంచి అసలు మామూలుగా ఫేస్ టు ఫేస్ చూసినంత దగ్గర నుంచి చూసాము. ఫస్ట్ టైం మా ఎక్స్పీరియన్స్ అసలు. అలాగే దీపక్ సూద్ సార్ చేత ఫోటో దిగటం కానీ అసలు మీటింగ్ మీటింగ్ లో అసలు వెస్టీజ్ యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా నిలబడింది కంపెనీ, ఇలాంటి చాలా విషయాల గురించి ఆ రోజు మాట్లాడారు దీపక్ సూద్ సారు. అలాగే గౌతమ్ బాలి సార్ చాలా మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఎందుకంటే అసలు వెస్టీజ్ అంటే ఏంటి, మన దగ్గర కనపడే అంత చిన్నది కాదు అనే విషయాన్ని వాళ్ళు క్లారిటీగా చాలా బాగా చెప్పారు. అది మాత్రం అల్టిమేట్ అసలు. అది అయిపోయిన తర్వాత అక్కడే మనకు కొన్ని ఈవెంట్స్ అనేవి, థాయిలాండ్ ఒరిజినల్ ఈవెంట్స్ అనేవి కొన్ని క్రియేట్ చేశారు. సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి, పర్ఫార్మెన్సెస్ సూపర్ గా ఇచ్చారు. సో అది అయిపోయిన తర్వాత గాలా డిన్నర్. అసలు అక్కడ ఉన్న మన అక్కడున్న ఇదిగోండి దీపక్ సూద్ చేత ఫోటో దిగగలిగాం ఫస్ట్ టైం వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ తోటి. సో చాలా హ్యాపీగా ఉంది అసలు. ఎక్సైట్మెంట్ ఆగట్లేదు ఆ రోజు. అది అయిపోయిన తర్వాత గాలా డిన్నర్కి వెళ్తే ఫుడ్ ఐటమ్స్ అసలు ఎన్ని ఉన్నాయో కూడా లెక్కలేదు. సో తింటూనే ఉన్నాం చాలా వరకు. ఫుడ్ చాలా బాగుంది అసలు, మామూలు విషయం కాదు. ఆ తర్వాత ఫుడ్ అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. మళ్ళీ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి మళ్ళీ బయలుదేరాము. ఈసారి సెకండ్ డే మనకు వాటర్ పార్క్ తీసుకెళ్లారు. వాటర్ పార్క్ లో చాలా బాగుంది అసలు. అంత పెద్ద వాటర్ పార్క్ కూడా ఎప్పుడు చూడలేదు నేను. పొద్దున పూట టిఫిన్ అయిపోయాక వాటర్ పార్క్ వెళ్ళాము. టిఫిన్ కూడా చాలా బాగుంది అసలు. అక్కడ ఉన్న ఐటమ్స్ అసలు మన ఊరు మొత్తంలో ఎత్తికినా కూడా దొరకవు, అంత ఐటమ్స్ ఉన్నాయి. సో అవన్నీ టేస్ట్ చేయడానికే కడుపు నిండిపోయేంత ఉన్నాయి.
సో ఆ తర్వాత వాటర్ పార్క్ వెళ్ళాం. వాటర్ పార్క్ లో చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే అందరం చాలా వరకు వాటర్ పార్క్ వెళ్ళడం అసలు అద్భుతం. మొత్తం ఈత రాకపోయినా ట్యూబ్ ఇచ్చారు. వేసుకొని చాలా స్పీడ్గా మొత్తం అందరం కాసేపు ఎంజాయ్ చేసాం. మళ్ళీ స్లైడింగ్స్ అంటి సూపర్ గా అంటే పైనుంచి పైప్స్ లో జారుకుంటూ రావటం స్లైడింగ్స్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అది. తర్వాత డిన్నర్ తర్వాత మళ్ళీ నైట్ సాయంత్రం రూమ్కి వచ్చేసరికి మళ్ళీ అన్ని కంప్లీట్ చేసుకొని కొలాసియం షోకి తీసుకెళ్లారు. అక్కడ కొలాసియం షోలో అసలు మాల్ అల్టిమేట్ అసలు ఒక థాయిలాండ్, చైనీస్, జపనీస్ అన్ని షోల్ని అక్కడ మాకు పర్ఫామ్ చేశారు కొలాసియం షోలో. అసలు సూపర్ గా ఉంది. వాళ్ళ బయటకు వచ్చేసరికి వాళ్ళ ఎంత అందరినీ తెలుసుకొని బయటకు వచ్చేసరికి నిజంగా మేమందరం ఏంటి ఇంత అందరు మోడల్స్ లాగా ఉన్నారు అనుకున్నాము. కానీ రియల్ తెలుసుకునేసరికి వాళ్ళందరూ లేడీ బాయ్స్ అని చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయాము. అందుకు అసలు తర్వాత అక్కడే మన వాటర్ పార్క్ లోనే ఇంకొక అద్భుతమైన విషయం. గౌతమ్ బాలి సారు మేము పక్క పక్కన ట్యూబ్ వేసుకొని పడుకొని మాట్లాడుకోవడం జరిగింది. అది ఇంకొక అల్టిమేట్ విషయము. లాస్ట్ లో అందరు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది వెళ్ళిపోయారు ముందే. కానీ మాకు మాత్రం గౌతమ్ బాలి సార్‌తో పాటు స్విమ్మింగ్ చేసే అవకాశం కూడా దొరికింది. సో, చాలా అదృష్టం అది. కాకపోతే ఆ టైంలో ఫోటోలు తీసుకోవడానికి ఫోన్‌లు దగ్గర లేవు. అది చాలా బాధపడ్డాం దాని విషయంలో మాత్రం. సో, ఆ తర్వాత బయటకొచ్చాక కొలాసియం షో. కొలాసియం షో అయిపోయాక నెక్స్ట్ డే కోరళ ల్యాండ్‌కి తీసుకెళ్లారు. సో, అల్టిమేట్ కోరళ ల్యాండ్ స్పీడ్ బోట్‌లో ఎళ్ళాము. ఎగురుకుంటూ, ఎగురుకుంటూ ఎళ్తున్నట్టుంది. సో, స్పీడ్ బోట్‌లో కోరళ ల్యాండ్‌కెళ్ళాక మొత్తం ఒక 3000 సంథింగ్ బాట్స్ పెట్టుకొని ఒక 4 మనకి అల్టిమేట్ ఆహ్, ఏమంటారు వాటిని 4 అంటే మనం 4 ఈవెంట్స్ చేసుకున్నాము. వాటిల్లో ఫస్ట్‌ది పారాసైలింగ్. పారాసైలింగ్ అంటే ఆల్‌మోస్ట్ బోట్‌లో వాళ్ళు తాడు కట్టుకొని లాకపోతారు. మొత్తం మనం పారాషూట్ మీద ఎగురుతాము. అది అల్టిమేట్ అసలు. ఆహ్, ఫోటోలు తీశారు. వాటి కోసం కూడా చూస్తున్నాము. డౌన్‌లోడ్ చేసుకుంటా. పారాసైలింగ్‌కెళ్ళాము చాలామంది. అందరం పారాసైలింగ్‌కి తర్వాత నెక్స్ట్ పారాసైలింగ్ అయిపోగానే డైరెక్ట్‌గా మమ్మల్ని అందరినీ అండర్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్‌కి సీ వాక్‌కి తీసుకెళ్లారు. అండర్ వాటర్ సీ వాక్‌కెళ్ళాము. అసలు అల్టిమేట్ అది. సముద్రపు అడుగున హెల్మెట్ పెట్టుకొని అక్కడ సీ వాక్ చేస్తూ చేపలన్నీ మా చుట్టూ తిరుగుతా ఉన్నాయి. అసలు తాగడానికి అందరం ప్రయత్నిస్తా ఉన్నాం చేపల్ని దొరకట్లేదు. సో, అసలు అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ అది. దాని తర్వాత జెట్ స్కీ. అలాగే జెట్ స్కీలో తీసుకెళ్లారు. అంటే మామూలుగా మనకి బైక్స్ ఉంటాయి కదా! వాటర్ బైక్స్. సో, వాటి మీద ఒక రైడ్ తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళాక అంతా ఎగురుతా ఉన్నాం అసలు సముద్రం మీద. నిజంగా సముద్రపు మీద తేలుతున్నట్టే ఉంది సూపర్‌గా. జెట్ స్కీ అసలైతే. ఒక అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ జెట్ స్కీ గూడా. అలాగే తర్వాత బనానా రైడింగు. బనానా రైడింగ్ అంటే తీసుకెళ్లారు. సూపర్ లోపలికెళ్ళి మొత్తం తిప్పుకొని బయటకొచ్చేటప్పుడు తిరగేసేసారు లోపలికి. సూపర్ ఎక్స్‌పీరియన్స్ అసలు. అది గూడా. చాలా బాగుంది. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ ఆ రోజు నైటొచ్చేసరికి మళ్ళీ వన్స్ అగైన్ మన లే గ్రేట్ కంపెనీ ఓనర్స్ తోటి మళ్ళీ గాలా డిన్నరు. అలాగే పబ్ లాగా ఉంది. సూపర్‌గుంది. డిన్నర్‌తో పాటుగా మాకు గౌతమ్ బాలి సార్‌ని, దీపక్ సూద్ సార్‌ని మళ్ళీ దీపక్ సూద్ సార్‌తో పాటుగా డాన్స్ ఎయటం గూడా జరిగింది లేడీస్. చాలా బాగా మంచి ఎక్స్‌పీరియన్స్ అది. డాన్సింగ్ గూడా జరిగింది. అదిగో చూడండి అందరం డాన్స్ ఎసాము. అలాగే గౌతమ్ సార్, దీపక్ సూద్ సార్ గూడా డాన్స్ ఎసారు. కాకపోతే ఆ టైంలో ఫోటోలు తీయడానికి ఆప్షన్ దొరకలేదు మాకు. సో, చాలా బాగుంది. తర్వాత అందరం కలిసి డిన్నర్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అదిగోండి 'శంకర్ గౌడ్' సారు, చాలా మంది గ్రేట్, గ్రేట్ లీడర్స్ అందరితోటి డాన్స్ ఎయటం జరిగింది. ఫస్ట్ టైమ్ అసలు. 1,00,000 లీటర్లు, 2,00,000, 10,00,000 లీటర్లు గూడా సైలెంట్‌గా మాతో పాటు డాన్స్ ఎయటం. అంత మామూలుగా మనం బయట వాళ్ళని గలవాలంటే చాలా కష్టం. కానీ అక్కడ అందరం కలిసి డాన్స్ ఎయటం గూడా
సూపర్ గా ఉంది ఎక్స్పీరియన్స్. అదిగో పబ్ కల్చర్ లాగా ఉంటుంది. సో ఈ డాన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే బ్యాంకాక్ లో స్ట్రీట్ మొత్తం అంటే అందరికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం కొన్ని గిఫ్ట్స్ షాపింగ్ చేసుకున్నాము. షాపింగ్ చేసుకొని జస్ట్ ఇంకా ఫ్లైట్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాం. సూపర్ ఎక్స్పీరియన్స్, మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ కి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే ఇంక కంట్రీకి ఫారెన్ ట్రిప్ పెడతారో వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. సో దానికోసం నా ఫారెన్ ట్రిప్ ఫండ్ని త్వరగా పెంచుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ టైం నా టీంలో ఒక 10 to 20 మెంబర్స్ ఈజీగా మినిమం రేపు జపాన్కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందుకని దానికోసం ఫుల్గా నా ప్రయత్నాలు అనేది నేను చేయాలని సో గోల్ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నాను లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. ఈ బెస్ట్ నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దినేష్ సార్, ఎక్సలెంట్. సో ఎగ్జైటెడ్, నిజంగా వేరే ప్రపంచానికి తీసుకెళ్ళిపోయారు మనల్ని. థ్యాంక్ యూ. సో గమనించారు కదా లీడర్స్, చాలా వండర్ఫుల్ జర్నీ. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 1000 times ఉంది ప్రతి ఈవెంట్. దినేష్ సార్, ఇంకోటి మనము రిసీవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా రిటర్న్ అయ్యేంత వరకు మనం తిన్న హోటల్లో మళ్ళీ తినిపించలేదు. గమనించారు కదా మీరు అది? అవును సార్, ప్రతి డిన్నర్ ప్రతి లంచ్ వేరే వేరే హోటల్లోనే ఉన్నాయి. డిఫరెంట్ టాప్ మోస్ట్ హోటల్లో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రిసీవ్ అయిన దగ్గర నుంచి లీడర్స్ మళ్ళా తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేంత వరకు స్టేయింగ్ ఏమో అమారి 5 star హోటల్. బ్రేక్ఫాస్ట్ అక్కడ ఉంటుంది, మిగతా అన్ని లంచ్ డిన్నర్ వేరే వేరే ప్లేసుల్లో. అసలు నిజంగా అన్ని రకాల ఫుడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే లైఫ్ చేంజ్ అయింది అనే దానికి ఇది నిజంగా మనకి మన లైఫ్ లో రాదు. ఒక్కరోజు ట్రిప్కి వెళ్ళామంటే అయిపోతుంది, ₹1,00,000 కూడా సరిపోదు. అటువంటి ఫారిన్ కంట్రీలో చాలా ఎంజాయ్ చేశాడు దినేష్ సార్. థ్యాంక్ యూ దినేష్ సార్. మళ్ళీ మనకి థ్యాంక్ యూ. జపాన్ ట్రిప్ ఏదో అనౌన్స్ చేసినట్టున్నారు కదా సార్? అవును సార్, జపాన్ ట్రిప్ అనౌన్స్ చేయబోతున్నారు. జపాన్ అసలు మనకి ఫ్యూచర్ లో ఉంటది. సో ఆ ఫ్యూచర్ ని కూడా ఒకసారి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. సూపర్. జపాన్ అది అంటే కూడా నా లీడర్స్ టీమ్ తో పాటు. సూపర్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం దినేష్ సార్కే కాదు అందరికీ ఉంది. సో మనం అందరం కూడా లైఫ్ ని మేము చెప్పాం కదా, ఇక్కడ ఉన్నంతసేపు ఇదే కావాలనుకున్నాము. నో, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మారింది. థ్యాంక్ యూ దినేష్ సార్. 1 second. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. నెక్స్ట్ మరో గ్రేట్ లీడర్ మిస్టర్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. లీడర్స్ వీలైతే మీ ఫోటోలు మీరు షేర్ చేసేందుకు కూడా ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీ దగ్గర ఉన్నట్లయితే మీ ఫోన్లో మీ దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి నా దగ్గర ఎక్కువ ఉన్న స్టోరేజ్ నేను కూడా షేర్ చేస్తుంటాను. రవి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇండియా వచ్చున్నారా, ఇంకా థాయిలాండ్లో ఉన్నారా? ఇండియా వచ్చున్నాం సార్, కాకపోతే ఆలోచనలు మాత్రం అక్కడే ఉన్నాయి. ఆ లైఫ్ మూమెంట్ కానీ ఎంజాయ్ మూమెంట్స్ కూడా మిస్ అయ్యామని. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, అదే విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ మీ జర్నీ ఒక 10 minutes. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటి బిజినెస్ నా దాకా చేర్చినందుకు, అలాంటి ట్రిప్ ఎంజాయ్ చేసే అవకాశం నా దగ్గరికి చేర్చినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ. అదేవిధంగా గ్రేట్ లీడర్ మై మెంటర్ సురేష్ సార్కి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ ఇవ్వకపోయినా, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా చేయాలో, ఎలా నడిపించాలి, ఎలా ముందుకు వెళ్ళాలో అన్నీ కూడా క్లారిటీ ఇవ్వకపోయినా కూడా నేను ఆగిపోయేవాడినేమో. అందుకోసం సురేష్ సార్ కూడా థ్యాంక్ యూ. అదేవిధంగా నేను ఇంత ముందుకు వెళ్ళడానికి నాతో పాటు జర్నీ చేస్తున్నటువంటి మై ఫ్యామిలీ మెంబర్స్, లైఫ్ లైనర్స్ అందరూ కూడా ఈ జూమ్ వేదిక ద్వారా థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, లీడర్స్ మేము అందరం కూడా షేర్ చేస్తుంది ఏదో మేము పొడిచాము, అరగదీసామని గొప్పగా చెప్పుకోవటం కోసం కాదు. ఒక చిన్న జీవితాలు, చిన్న మైండ్ సెట్లు, చిన్న జాబులు, చిన్న శాలరీస్, చిన్న కుటుంబాలు, చిన్న ఆలోచనలు, అలాంటి స్థాయి వ్యక్తులు ఒక 1 year కష్టపడితే ఎలాంటి లైఫ్ లీడ్ చేయొచ్చు, జీవితంలో ఊహించలేని మర్చిపోలేని మెమొరబుల్ డేస్ అనమాట 5 days అనేది కూడా. నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు, ఆనంద్ సార్ కానీ మేము కానీ అనుకునేవాళ్ళం ఎలా అంటే ఫ్లైట్ జర్నీ చేయాలి ఒక్కసారి అయినని. 2,000 3,000 ఉంటుంది,
హైదరాబాద్ నుంచి తిరుపతి రావటం, తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళటం వరకు జస్ట్ ఫ్యామిలీకి వెళ్ళేసి వద్దాం అనుకునేవాళ్ళం. ఎందుకంటే మా జీవితంలో విదేశాలకు ట్రిప్కి వెళ్తామని ఆలోచన కూడా లేదు. ఎందుకంటే చిన్న జాబ్స్, చిన్న మైండ్ సెట్ అక్కడే ఆగిపోయేది. అవకాశం లేదని మా లైఫ్లో అలానే ఉండేవాళ్ళం. చిన్న ఊటీ వెళ్ళటానికి మేము సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తే అది అవ్వలేదు. కానీ అసలు ఇది నిజమా కళ అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం కష్టపడితే ఫ్లైట్ జర్నీ ఏంటి, అసలు 5 రోజులు అక్కడ ఎంజాయ్ చేయటం ఏంది, ఆ 5 స్టార్ హోటల్లో దాదాపు నాకు తెలిసి సిఎం విడిది దిగే హోటల్లో మేము స్టే చేయటం ఏంటి, అసలు అద్భుతం. అసలు ఆ మాటల్లో వర్ణించలేనిది, మాటలు కూడా లేనిది. ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే లీడర్స్ గమనించండి, స్టార్టింగ్లో చాలా రిజెక్షన్స్ వచ్చినాయి. మా క్లోజ్ ఫ్రెండ్స్, ఒకే ప్లేట్లో తిన్న ఫ్రెండ్స్ కూడా ఈ బిజినెస్ని బిలీవ్ చేయలేదు. మరి ఫ్రెండ్స్ రావట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ రావట్లేదు, నా అనుకున్నవారు నా మాట వినడం లేదని చెప్పి నేను ఆగిపోతే ఇలాంటి మంచి జర్నీ, ఇలాంటి మంచి జీవితాన్ని, ఇలా మంచి ఇన్కమ్ని, ఇంత మంచి పేరుని నేను మిస్ అయ్యాను కదా అని రాత్రి నేను ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ నీకెందుకు, మంచి జాబ్ కదా, రాంగ్ స్టెప్ తీసుకున్నామని చెప్పి చాలా మంది మా ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు. మా నాన్నగారు కానీ, మా మామగారు కానీ. మా అన్నయ్య అయితే ఇది మానేపించడానికి ఎలా చెప్పినా వింటం లేదని తెలిసి మా మా బ్రదర్ వచ్చేసి బేల్దార్ వర్క్ చేస్తుంటాడు. సరదాగా మా మిస్సెస్ కాల్ చేసి, ఆ బిజినెస్ ఎలా పెద్దగా రావట్లేదు కదా, నాతో పాటు బేల్దార్ పనికి వస్తే ఒక మంచి కూల్ అనేది వస్తుంది, ఒక 20-30 అయినా వస్తుంది, ఖాళీ 7,000 5,000 సోపులు సరుకునేందుకు నాతో పాటు పని చేస్తే బాగుంటుంది, మంచి నేను ఒక 20-30 ఇస్తాను అనేవాడు. మా నాన్నతో కూడా అన్నాడు, నాతో పాటు బేల్దారి పనికే పంపిస్తే నీకు ఆ 15 లక్షలు మిగిలే కదా, ప్రశాంతంగా ఉండేవాళ్ళం కదా, వాడు పోయి అది చేయటం ఏందని చెప్పేసి షేర్ చేయటం జరిగింది. ఎందుకోసం అంటే వాళ్ళు ఏదో నా మీద కోపంతో కాదు, చదువుకున్నాడు, ఏదో జాబ్ చేస్తున్నాడు, మంచిగా ఉన్నాడు, ఇలాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నాడు, నేను ఎలాగో విననని తెలిసి ఆ వేలో మాట్లాడితే ఆ విధంగా సీరియస్గా తీసుకొని వదిలేసి మళ్ళీ జాబ్కి వెళ్తానన్న ఉద్దేశంతో నా మీద ప్రేమ కొద్దీ అలా మాట్లాడటం జరిగిందనమాట. కానీ నేను వాళ్ళ మాటలు పట్టించుకొని నా బ్రదర్ ఇలా అన్నాడు, లేదంటే మా ఫాదర్ ఇలా అన్నాడు, మా మామగారు ఇలా అన్నాడు, మా మిస్సెస్ ఇలా అంది, లేదంటే మా ఫ్రెండ్స్ నాతో జర్నీ చేయట్లేదని నేను కనుక ఆగిపోయినట్లయితే ఇలాంటి 5 days నా జీవితంలో ఉండేవి కాదు. అలా థాయిలాండ్ ట్రిప్ అనేది నా జీవితంలో ఉండేది కాదు. ఈరోజు ఇంతమంది సమక్షంలో నేను మాట్లాడే అవకాశం ఉండేది కాదు. ఎక్కడో చిన్న జీవితం, ఫార్మసీ ఇన్ఛార్జ్ ఏదో బిల్లలు కట్ చేసుకుంటా నా జీవితం అలానే ఉండేది. ఒక విజయవాడ వెళ్తేనో, ఒక సినిమాకి వెళ్తేనో, ఒక చిన్న రెస్టారెంట్ ఒక 150-200 పెట్టి ఫుడ్ తింటేనో అదే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. లేదంటే గుంటూరు విజయవాడ వెళ్ళేటప్పుడు ఒక నాన్ స్టాప్ బస్సు ఎక్కితేనే పెద్ద జర్నీ లాగా ఫీల్ అయ్యేవాడిని. ఇంకోటి ఏదన్నా మంచి బస్సు ఎక్కాలన్న ఆలోచించేవాడిని, మంచి ఫుడ్ తినాలన్న ఆలోచించేవాడిని. మరీ జీవితంలో పెద్ద ఇబ్బందులు కానీ, సినిమా కష్టాలు లేవు కానీ, కొంచెం క్యాల్కులేట్గా ఉండి ఏదైనా మంచి హోటల్లో టిఫిన్ తినాలంటే ఆలోచించాను. ఏమో 200-300 అవుతాయేమో, ఎందుకు రోడ్డు పక్కన టిఫిన్ బండి దగ్గర తింటే అయిపోతుంది కదా, లేదు మంచి రెస్టారెంట్లో బిర్యానీ తినాలంటే ఆలోచించేవాడిని. 500 అవుతుంది కదా, అదే బిర్యానీ ఇక్కడ 100-150కి వస్తుందా కదా అని చెప్పి ఆలోచించేవాడిని. లేదు ఎక్కడన్నా వెళ్ళాలంటే జర్నీ వెళ్ళాలంటే 5-10 వేలు అవుతుంది, అది నెల 2 నెలల మెయింటెనెన్స్కి వస్తుంది కదా, ఎందుకు అంత దూరం, చూసి చేసేదే ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది జీవితంలో అని చెప్పి చిన్న మైండ్ సెట్. సుబ్బయ్య సెట్ సార్ అన్నట్టు ఎక్కడక్కడ గ్రోత్ మైండ్ సెట్ అనేది ఉండేది కాదు, ఫిక్స్డ్ మైండ్ సెట్. నా ప్రపంచం అనేది ఒక కోడిలాగా ఆ పెరట్లోనే ఉండేదన్నమాట. అలాంటి జీవితాన్ని ఇంత దూరం తీసుకెళ్ళింది వెస్టేజీ. అదృష్టంగా భావిస్తే ఆ థాయిలాండ్ ట్రిప్ అనేది ఇంకా మహాద్భుతం. నా జీవితంలో మర్చిపోలేని డేస్ ఏంటంటే కంపెనీ డైరెక్టర్స్ ముగ్గురితో కలవటం, వాళ్ళతో ఫోటో దిగటం, వాళ్ళతో డిన్నర్ టిఫిన్ చేయటం, ఇంకా చెప్పాలంటే దీపక్ సూద్ సార్తో, అదేవిధంగా గౌతమ్ బాల్ సార్తో డాన్సింగ్ చేయటం జరిగింది నేను పర్సనల్గా అయితే. చూడండి, ఆ సార్ని చూడాలంటే యూట్యూబ్లో చూసాం, ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు కలుస్తామని ఆలోచించాలి, దగ్గరికి వెళ్ళాలని కూడా వెళ్ళలేని పరిస్థితి. అలాంటి త్రిమూర్తులతో టిఫిన్ చేయటం, డిన్నర్ చేయటం, అదేవిధంగా డాన్సింగ్ చేయటం జరిగింది. చూడండి, అంత అవకాశం అందరికి ఉంది. ఈ స్టార్టింగ్లో రిజెక్షన్స్ వస్తాయి, నోస్ వస్తాయి, ఎవరు కూడా ఈ బిజినెస్ బిలీవ్ చేయరు, నీకెందుకు అంటారు. కానీ అది ఏది పట్టించుకోకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు జర్నీ చేస్తే
ఈ 6 ఏదైతే ఉన్నామో అది అందరికి అవకాశం ఉంది. ఈ జూమ్లో ఎవరైతే ఉన్నారో దాదాపు 500 నుంచి 1000 మంది లోపు ఉండి ఉంటారు. యూట్యూబ్ లింక్ ద్వారా అయితే వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. బయట ఎగ్జామ్ జాబ్ అయితే కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమంది డెవలప్ అవ్వగలుగుతారు. కానీ ఇక్కడ అందరికి అవకాశం ఉంది, అందరూ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇకనైనా ఎవరైతే చూద్దాం చేద్దామని చిన్న మైండ్ సెట్తో ఉన్నారో లేదా చిన్నగా నిదానం చేద్దాంలే టీం రావట్లేదని లేదంటే ఇంకా డల్నెస్గా చేద్దాం వద్దని ఆ డైల్మాలో ఉన్నారో అవన్నీ కూడా తీసేస్తే 1-2 సంవత్సరాలు కష్టపడితే టీం ఆటోమేటిక్ అందరికీ వస్తుంది. ఎవరు కూడా ఎంఎస్ఆర్ గారికి 4 నోరు లేవు, సురేష్ సార్కి 4 చేతులు లేవు, లేదా ఆనంద్ సార్కి 4 కళ్ళు లేవు, అదే ప్రసాద్ సార్కి బ్రహ్మే సార్కి 4 కాళ్ళు లేవు. అందరికి అదే అవకాశం ఇచ్చారు. అదే అందరికి మంచి అవకాశం. ప్లాన్ చేసుకుంటే నేను స్టార్టింగ్లో అనుకునేవాడిని, ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుందని. అంతకుముందు నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే దేనికైనా అదృష్టం ఉండాలి అనుకునేవాడిని. ఇప్పుడు అనిపిస్తుంది వాస్తవానికి అనుకున్నది సాధించాలంటే అదృష్టం కన్నా నాపై నాకు నమ్మకం ఉండాలని అర్థమైంది. ఆ నమ్మకమే బలమే కోరుకున్నది సాధించే శక్తిని అందిస్తుందని అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు కీ లీడర్స్ అందరికి కానీ దాదాపుగా కొండెప్పి అందరికి కూడా తెలుసు, నేను మైసూరు దగ్గర వచ్చిన దగ్గర నుంచి ఒక దాదాపుగా 6-7 నెలల నుంచి డిసెంబర్కి 1 lakh అన్నాను. 1 lakh వచ్చింది. ఆల్రెడీ కారు తీసుకోబోతున్నాను అన్నాను. నెక్స్ట్ మంత్ బుక్ చేయబోతా ఉన్నాం. ఈ థాయిలాండ్ ట్రిప్ ఇవన్నీ కూడా చూడండి. నేను ది సీక్రెట్ అని ఒక బుక్ చదువుతున్నాను. దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఒక మనిషి ఏది కావాలనుకుంటాడో బలంగా అది నెరవేరిద్దని అర్థమైంది. ఇప్పుడు ఏదైతే లైఫ్ 1 లక్ష థాయిలాండ్ ట్రిప్ లేదంటే కారు ఇలా అనుకున్నామో అది మేము ఆనంద్ గారిని నేను అనుకున్నాం కాబట్టి అది రీచ్ అవ్వటం జరిగింది. ఏదైతే 10-20 వేలకు అంతకుముందు జాబ్ చేసామో మా మైండ్ సెట్ అది చాలా అనిపించింది. ఏదో ఫార్మసీ చేసాము అనుకున్న లైఫ్ వెళ్ళలేకపోయాము. ఒక 30-40 వేలు వస్తున్నాయి చాలు, నెలకు ఒక 5,000 10,000 మిగులుతున్నాయి, ఇంతవరకు చాలు లైఫ్ అనుకున్నాం. ఆ లైఫే అనుభవించాం. కానీ ఇప్పుడు మేము అనుకుంటుంది ఏంటంటే ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయాలి, నెలకి మినిమం 5 లక్షలు ఆ ఇన్కమ్ ఉండాలి. మన పురుషోత్తం సార్ కలిసినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఎక్కడైతే విదేశాల ట్రిప్కి వెళ్తారో అక్కడ డైమండ్ తో చేసిన ఏదో ఒకటి వాళ్ళు మిస్సెస్ వాళ్ళకి అలా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళంట. ఆ స్థాయికి నేను వెళ్ళాలి. దాదాపు 3-4 ఇళ్ళు కొన్నారు, 5-6 నెలలకు ఒక ఫ్లాట్ కొంటున్నారంట. ఆ స్థాయికి నేను వెళ్ళాలని చెప్పి విజువలైజ్ చేసుకొని రావటం జరిగింది. సో లీడర్స్ గమనించండి, ఇది తల వంచే టైం కాదు, లొంగి ఉంటే లైఫ్ లేదు, కలల కంటే సరిపోదు, జీవితం మారిపోదు. మార్పు అనేది మీతోనే మారాలి. మీరే లేచి నడుము బిగించాలి, నడుమొంచి కృషించాలి, వర్క్ చేయాలి. ఎవరు నిన్ను ఉద్ధరించరు. ఎవరైతే ఇప్పుడు నో అన్నారో, రిజెక్షన్ ఇవన్నీ చూసాం చేసాం నీకెందుకు అంటున్నారో, ఇప్పుడు దాదాపు ఈ జూమ్ అయిపోయిన తర్వాత ఒక 50,000 నాకు కావాలి ఎమర్జెన్సీ అవసరమా అని కాల్ చేయండి, వాళ్ళు ఇస్తారేమో. లేదా ఒక ట్రిప్కి వెళ్ళాలి, ఈ అమౌంట్ నాకు అడ్జస్ట్ చేయండి అని అడగండి, ఇస్తారేమో. లేదంటే ఏదైనా మంచిగా వెళ్ళి తినాలి, నాకు అడ్జస్ట్ చేయండి మనీ అంటే ఇస్తారేమో. మరి అలాంటి వ్యక్తులు నీకు ఎక్కడ సపోర్ట్ చేయలేని వాళ్ళు, ఎక్కడ నిన్ను ఉద్ధరించిన వాళ్ళు మాటిని మనం ఆగిపోతా ఉన్నాం. చూద్దాం చేద్దామని ఆలోచిస్తున్నాం. ఎవరు ఆదుకోరు మనల్ని. నీకు నువ్వే లేకపోతే అసలు లెక్క చేయరు జీవితంలో. నిలబడు, నీ కోసం కష్టపడు, మార్పు కోసం. నువ్వు పుట్టిన ఈ నేల మీద నీ పేరు నువ్వు రాసిపో. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా మనం ఉద్ధరించే వాళ్ళు లేరు. ఎవరు కూడా మన లైఫ్ ఇలానే ఉందంటే ఎవరు కూడా మనం లెక్క చేయరు. మన కోసం మనం నిలబడి ముందు మన మీద నమ్మకం ఉండి మనం పోరాడగలిగితే అందరికీ అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి సార్. 1 సెకండ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్. నిజంగా ఈ జర్నీ ఎంత సక్సెస్ఫుల్ అవడానికన్నా ముందు కొంచెం చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న ఇబ్బందులు, ఓకే, ఇవన్నీ కూడా సార్ చెప్పేది ఇవన్నీ మనం గమనించాలి లీడర్స్. ప్రతి సక్సెస్ఫుల్ జర్నీ ఇస్ ద పెయిన్ఫుల్ జర్నీ. ఖచ్చితంగా అవమానాలు ఉన్నాయి. చిన్న చిన్న అవమానాలతో పాటు మన మీద మనకి అనుమానం కూడా ఉంటుంది. ఇవన్నీ అధిగమించి ఒక అడుగు బలంగా ముందుకేస్తే ఈరోజు ఎర్ర బస్ టు ఎయిర్ బస్. నిజంగా లీడర్స్, లైఫ్ చేంజ్ అంటే ఇదే కదా. జీవితం అనేది చాలా చిన్నది, బట్ దాంట్లో మనం చూడగలిగితే చాలా పెద్ద ప్రపంచం ఉంటుంది. అది రవి సార్ మాటల్లో మనం విన్నాము.
సో మనకి సలహాలు ఇస్తున్నారంటే ఏది కూడా తప్పు కాదు, కానీ మనమేంటి నువ్వేంటి అనేది నువ్వే డిసైడ్ అయితే మాత్రం. ఇప్పుడు రవి సార్ నిజంగా అంటే నా ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను, అన్నిట్లో భయం, ఏం చేయొచ్చు ఏం చేయకూడదని. కానీ ఈరోజు థాయిలాండ్ దాకా వచ్చి థాయిలాండ్లో ఇటువంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేసినాక రవి సార్ చెప్పిన మాట ఏంటంటే, ఆనంద్ ఇది కాదు, ఈసారి కంపెనీ ఏ ట్రిప్ పెట్టినా, ఒక థాయిలాండ్ కాదు ఏ ట్రిప్ పెట్టినా ఆ ట్రిప్లో ఖచ్చితంగా మనం ఉండాలి. లైఫ్ అంటే ఎంత పెద్దదా ఎంతది ఉందా అనే ఆ మాటలు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించినాయి. ఫ్రెండ్స్తో కలిసి జర్నీ చేయడం కానీ అంతా కూడా. థ్యాంక్ యూ రవి సార్. 1 సెకండ్, మీరు వెళ్ళిన ఈవెంట్స్ లో థ్యాంక్ యూ మీకు ఆనంద్ సార్. ఇంకొక విషయం ఏంటంటే మనం పర్సనల్గా లీడర్స్ గమనించండి, స్టార్టింగ్ మేము జర్నీ చేసేటప్పుడు వెస్టేజ్ సీరియస్గా తీసుకొని డెడికేషన్ వర్క్ చేసేటప్పుడు చాలా రోజులు చాలా డేస్ ఎక్కడ వాటర్ తాగలేని పరిస్థితి, లేదంటే ఫుడ్ తినలేని పరిస్థితి. లాంగ్కి వెళ్ళినప్పుడు కంటిన్యూస్ వామిటింగ్ జరిగేటప్పుడు తినాలని ఉన్నా కూడా తినలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు అనుకునేవాళ్ళం. అప్పుడు ఎక్కడ బాధ అనిపించేది కాదు. 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు తిన్నాం తాగాం తిరిగాము, ఎక్కడా పెద్ద మార్పు లేదు. జీవితం మారే అవకాశం వచ్చింది. ఒక రోజు లేదా 4 రోజులు లేదా ఒక నెల 2 నెలలు 5 నెలలు మార్చుకున్నా పర్లేదు, మార్పు కోసం జీవితం మార్పు కోసం అని చెప్పి అర్థమైతే మన థాయిలాండ్ ట్రిప్లో అర్థమైంది. దాదాపుగా బ్రేక్ఫాస్ట్ అనేది 100 రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఏం తినాలి కూడా ఆలోచించాల్సి వచ్చింది. ఏం తినాలో అర్థం కాలేదు. 100 రకాల టిఫిన్స్. చూడండి లైఫ్ అనేది ఎక్కడికి వెళ్ళింది అనేది. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. ఇంకోటి నెక్స్ట్ ట్రిప్ ఏదైతే ఉందో మినిమం ఒక 50 మెంబర్స్ అయినా నేను ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యాను. టీం అనేది నా టీం మెంబర్స్ ఉండాలని. థ్యాంక్ యూ. సూపర్ సార్. థ్యాంక్ యూ రవి సార్. 1 సెకండ్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ట్రిప్ 100 మందితో రావచ్చు మీరు, ఎందుకంటే మీరు అంత ప్లాన్ గా ఉంటారు దేంట్లో కూడా. ఎస్, బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ మీ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి, థాయిలాండ్ మీరు చూసినట్లు హైలైట్ ఏంటి మొత్తం కూడా ఒకసారి ఒక 10 మినిట్స్ మీ మాటల్లో. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఈ జూమ్ లో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. నా పేరు వచ్చేసి బ్రహ్మయ్య, మాది కొండేపి దగ్గర. బిఫోర్ వెస్టేజ్ ఈ బిజినెస్ లోకి రాకముందు ఒక ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునే ఒక సాధారణ వ్యక్తిని. అలాంటిది వెస్టేజ్ అనే ఒక అవకాశం అనేది ఒక ఆటో డ్రైవర్ ద్వారా పరిచయం అయినప్పుడు ఈ వెస్టేజ్ బిజినెస్ గురించి తెలుసుకుంటే, ఇప్పుడు ఏదైతే సురేష్ సార్ ఉన్నాడో, సురేష్ సార్ సపోర్ట్ తోటి అండ్ మై టీమ్ లైఫ్ లైనర్ ఎవరైతే ఉన్నారో మొత్తం సపోర్ట్ తోటి ఈరోజు గమనిస్తే ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం ఈ థాయిలాండ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రిప్. నేషనల్ కూడా కాదు, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్. దాదాపు ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది చాలా తక్కువ మంది వెళ్తుంటారు. అలాంటి తక్కువ మంది ప్లస్ ఎక్కువ మంది డబ్బున్న వ్యక్తులే వెళ్తుంటారు. కానీ అలాంటిది నాలాంటి ఒక సాదా సీదా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని కూడా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెస్టేజ్ కంపెనీ ద్వారా వెళ్ళగలిగానంటే వెస్టేజ్ గొప్పతనం ఏందనేది అర్థమవుతుంది. సార్ వాళ్ళు చెప్పినట్టుగా వెస్టేజ్ లో ఏముంది సార్ అంటే, చాలా మంది ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది అంటారు. మూడోది ఆనందం కూడా ఉంది సార్. ఈ ఆనందం అనేది వెస్టేజ్ కంపెనీలో ఎలా ఉందంటే, ఈ థాయిలాండ్ ట్రిప్ లో అనుభవించినప్పుడు తెలుస్తుంది నిజంగా ఆనందం, సంతోషం అనేది. ఇలాంటి ట్రిప్లకి అటెండ్ అయ్యి ఈ ట్రిప్లో ఎంజాయ్ చేసినప్పుడు నిజంగా ఆనందం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే చాలా మంది ఫీల్డ్ లో స్ట్రెస్ ఎక్కువైతే పీవీలు అవ్వలేదని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ట్రిప్కి వెళ్ళడం ద్వారా వాళ్ళ మైండ్ ఫ్రీ అవుతుంది. ప్లస్ ఎంజాయ్ చేయటం ద్వారా మంచిగా స్ట్రెస్ తగ్గిద్ది. ఇట్లాంటి ఆనందం అనేది కూడా మనకి వెస్టేజ్ లో గౌతమ్ బాలి సారు మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే వెస్టేజ్ లో బిఫోర్ రాకముందు చాలా మంది రవి సార్ చెప్పినట్టుగా నన్ను చాలా మంది డిస్కరేజ్ చేశారు. ఇవన్నీ వేస్ట్ అనేవాళ్ళు, మేము చేసాంలే చూసాంలే అన్నారు. నో అనే వాళ్ళే ఎక్కువైపోయారు. బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు దాదాపు 4 months ఎలాంటి టీం రాలేదు. అయినప్పటికీ వెస్టేజ్ గొప్పతనం గురించి తెలుసుకొని మీటింగ్స్ అటెండ్ అవుతూ నన్ను నేను మార్చుకుంటూ ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశామో చిన్నగా ఇప్పుడు, ఒకప్పుడు నేను కనీసం ఒక ఏసీ బస్సులో విజయవాడ నుంచి మనం ఒంగోలు వెళ్ళాలన్నా కానీ ఆలోచన చేసేవాడిని. ఎందుకు అంత కాస్ట్ అయిద్దేమో మనం వెళ్ళలేము అని కాస్ట్ గురించి ఆలోచించి చూసేవాడిని. కానీ ఈరోజు ఎయిర్ బస్ అంటే ఏరోప్లేన్ అనేది కనీసం ఒకసారి
శంషాబాద్ వెళ్ళినప్పుడు దూరం నుంచి చూసేవాని మనం ఎక్కగలమా లేదా ఇది అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనలాంటి చిన్న వ్యక్తులు ఏరోప్లేన్ ఎక్కాలంటే ముందు అవకాశం అనేది లేదు. అంటే ఏరోప్లేన్ ఎక్కడం అంటే ఏదో ఒక పర్పస్ ఉండాల. దేని గురించి నేను ఎక్కుతున్నా నాకు అలాంటి పర్పస్ లేదు. ఊరికి ఎక్కి దిగామంటే లేదు కదా, ఏదో ఒక పర్పస్ ఉండాలని అప్పట్లోనే నేను ఆలోచన చేశాను. మనకి ఇలాంటి అవకాశమే లేదనుకున్నా. కానీ వెస్టేజ్ బిజినెస్ ద్వారా వెళ్ళేది హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కి, బ్యాంకాక్ టు మళ్ళీ హైదరాబాద్కి ఏరోప్లేన్లో జర్నీ చేయటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కనీసం దూరం నుంచి చూడలేని వ్యక్తిని ఏరోప్లేన్ జర్నీ అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఒక 5 స్టార్ హోటల్లో కనీసం మనం ఉండే ఇంట్లో కూడా అలాంటి అన్ని కూడా ఉండవు. కానీ ఒక 5 స్టార్ హోటల్లో 4 నైట్స్ 4 డేస్ అనేది అక్కడ ఉండటం కూడా చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఫుడ్ గురించి గమనిస్తే ఏం లేదనేది, ఏం తినాలనేది కూడా అర్థం కాలేదు. అలాంటి చాలా రకాలు ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ప్రతిదీ కూడా ఏం తినాలో కూడా తెలిసేదే కాదు. ఆలోచన చేసుకొని అసలు ఏం తింటున్నామో కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. అలాంటి బెస్ట్ ఫుడ్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏదైతే దొరకట్లేదో అలాంటిది కూడా అక్కడ మంచి ఫుడ్ని కూడా ఎంజాయ్ చేసాము. చాలా మంది గమనించేది ఏంటంటే వెస్టేజ్ అనేది చాలా చిన్న కంపెనీ అని అంటారు. కానీ ఈ లంచ్ గౌతమ్ బాలి సార్ తోటి మన టీమ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మన కంపెనీ వాళ్ళందరితో కలిసి డిన్నర్ చేయటం కానీ, లంచ్ చేయటం కానీ, టిఫిన్ అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా మేము కనీసం మొత్తం బ్యాంకాక్, థాయిలాండ్ మొత్తం తిరిగినా కానీ కనీసం ఎలాంటి చెమట కూడా పట్టల. అంతా ఏసీ బస్సులోనే మా జర్నీ అంతా కూడా సాగింది. ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టామో అక్కడి నుంచి కూడా తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టేదాకా కూడా మొత్తం ఏసీ బస్సులోనే. అంటే మనిషికి లగ్జరీ అనేది ఎలా ఉండాలనేది వెస్టేజ్ కంపెనీ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది స్పెషల్గా. ఎందుకంటే అలాంటి లైఫ్ అనేది బయట ఎక్కడా కూడా లేదు. ఓన్లీ వెస్టేజ్లో మాత్రమే ఉందని తెలుసుకోవడం జరిగింది. ఇంకొకటి గౌతమ్ బాలి సార్ చెప్పింది ఏంటంటే వెస్టేజ్ కంపెనీ అనేది చాలా చిన్నది అని ఆలోచిస్తుంటారు. కానీ వెస్టేజ్ కంపెనీ అనేది 2030 కల్లా $1 మిలియన్ గ్రోత్ తోటి ముందుకు వెళ్ళబోతుంది. ఎవరైతే ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్లో ఉంటారో ఫ్యూచర్లో అనేది వాళ్ళ దశ దిశ మారబోతుందని చెప్పేసి ఒక ప్రజెంటేషన్ ద్వారా చాలా క్లారిటీగా చెప్పాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఒక పేద వ్యక్తిని కూడా ఒక బిలియనీర్గా మార్చగలిగే శక్తి వెస్టేజ్లో ఉందని నాకు ఆ మీటింగ్లో నాకు అర్థమైంది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు నాలాంటి వ్యక్తులు. ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ నేను ఈ బిజినెస్లోకి రాకపోతే నా జీవితం అనేది చాలా చిన్నది. నేను ఓన్లీ 7th క్లాస్ చదువుకుని ఉన్నాను. ఒక 7th క్లాస్ చదివి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలంటే అసలు అవకాశమే లేదు. కానీ వెస్టేజ్ బిజినెస్ ద్వారా నాకు ఇలాంటి అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని కల్పించారు. అట్లాగే గౌతమ్ బాలి సార్ కనీసం మనం ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉంటాము సార్ని, గౌతమ్ బాలి సార్ తోటి. అట్లాంటిది గౌతమ్ బాలి సార్ దగ్గర నుంచి ఫోటో దిగి ఆయనతో మాట్లాడే అవకాశం అనేది కూడా మనకు అక్కడ కల్పించడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఒక కంపెనీ ఫౌండర్స్ అయి ఉండి సాదా సీదా అయిన ఒక డిస్ట్రిబ్యూటర్గా మనం జాయిన్ అయ్యి వెస్టేజ్లో జర్నీ చేస్తున్నాం. మనతో కలిసి జర్నీ చేయాలంటే అయ్యేది కాదు. వేరే వేరే కంపెనీ ఫౌండర్స్ కానీ వాళ్ళందరినీ గమనిస్తే ఎక్కడో మన సీఎంలు పిఎంలు వచ్చినట్టు వచ్చి అట్లా వెళ్ళిపోతుంటారు. కానీ ఎవరితో కూడా అంత ఒక ఫ్యామిలీ, వెస్టేజ్ అనేది ఒక ఫ్యామిలీ అనేది సార్ వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది. వాళ్ళు మనతో ఉన్న విధానం బట్టి అర్థమైంది. ఇలాంటి లైఫ్ అనేది ప్రతి ఉంది. ఎవరైతే వెస్టేజ్ బిజినెస్ ని డిసైడ్ అయ్యి పని చేస్తుంటారో వాళ్ళ జీవితం అనేది మారబోతుంది అనే దానికి ఇదే. మా వాళ్ళు చాలా మంది కూడా ఇప్పటి వరకు చిన్న చిన్నగా బెంగళూరు ఇట్లాంటి వాటిని తిరగటానికి ఆలోచన చేసేవాళ్ళు. ఎక్స్పెన్సివ్ కదా అని. కానీ అలాంటి అవకాశం లేని వ్యక్తిని కూడా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి తీసుకెళ్ళి ఆనందం అనేది ఎలా ఉంటుంది అనేది నిజంగా గౌతమ్ బాలి సార్ అనేది ప్రతి ఒక్క పేదవాడిని కూడా ధనవంతులు చేసే కంపెనీ వెస్టేజ్ అనేది చాలా అర్థమైంది. నాకు ఇప్పుడు నో అయితే ఎవరు చెప్పారో స్టార్టింగ్లో ఒక స్టేటస్ చూసి ఇప్పుడు చాలా మంది ఎక్కడికి వెళ్ళావు ఏందని కాల్ చేసి నేను వెస్టేజ్లో జాయిన్ అవుతానని చెప్పేసి చాలా మంది ఇప్పుడు కాల్ చేసి వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. ఒక జీరోని కూడా హీరో చేసే వెస్టేజ్ కంపెనీ లాంటి గొప్ప కంపెనీలో ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను చేసే వర్క్ చేసుకుంటా ఉంటే ఎక్కడ ఉండేవాడినో కూడా తెలియదు. నా పరిస్థితి అనేది అది. కానీ పూర్తిగా నా మైండ్
ఎందుకంటే ఒక పూర్ మైండ్ సెట్ నుంచి అక్కడ చూసిన వాతావరణం అయితేనేమి, అక్కడ చూసిన ప్రతి ఒక్కటైతేనేమి అప్డేట్ అవ్వాలా, చాలా వెనకబడి ఉన్నాము, ప్రతి దాంట్లో మనం అప్డేట్ అవ్వాలని తెలుసుకొని నన్ను నేను మార్చుకొని ఇంకా ఒక బిజినెస్ మ్యాన్ గా తయారయ్యి మంచి ఫ్యూచర్ అనేది ఈ వెస్టేజ్ ద్వారా తీసుకొని, నేను ఏదైతే ఆనందాన్ని పొందానో వెస్టేజ్ బిజినెస్ ద్వారా, నెక్స్ట్ ట్రిప్ లో జపాన్ ఏదైతే ఉందో ఇంకా మెచ్చి కంపెనీ పెట్టే ప్రతి ట్రిప్ లో కూడా నాతో పాటు నా టీంని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా లగ్జరీస్ లైఫ్ ఎలా ఉంటది అనేది చూపించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. 1 సెకండ్ స్క్రీన్ మీద చూడండి లీడర్స్, గౌతమ్ బాలి సార్ బ్రహ్మేష్ సార్తో ఫోటో దిగే విషయం మనం గమనిస్తున్నాము. ఎందుకంటే నిజంగానే ఆ ఫీలింగ్ మనం కనుక ఒక్కసారి ఫీల్ అయితే సార్ని ఇండియాలో కలవటం అనేది అది అసాధ్యం. మనకే కాదు, ఈవెన్ పెద్ద పెద్ద పొజిషన్ అంటే వెస్టేజ్ విఎంసీ మెంబర్లకైనా కలవటం కష్టమే. అటువంటిది సార్తో కలిసి జర్నీ చేయటము చాలా సింపుల్గా వెస్టేజ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది ఆ 2 రోజులు 3 రోజుల జర్నీలో మాకు అర్థమైంది లీడర్స్. వెస్టేజ్ కంపెనీ నిజంగా ఓన్లీ నాలాంటి మనలాంటి పేదవాళ్ళ కోసమే డిజైన్ చేయబడింది అని మాకు అర్థమైంది. వెస్టేజ్ యొక్క విజన్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎంత స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంది మనకు అనేది అక్కడ అర్థమైంది. ఎందుకంటే 1000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతున్న కంపెనీ ఇప్పుడు అక్కడికి వచ్చేసి వాళ్ళు స్పెండ్ చేయబని లేదు మనతోటి, కానీ 3 days మళ్ళీ ఫ్లైట్ రిటర్న్ అయ్యేంత వరకు ఉండి చాలా ఎథిక్స్ ఉన్నాయి. అందుకే వెస్టీజ్ ఫ్యామిలీ, వీఆర్ ఫ్యామిలీ అని అంటున్నారంటే చిన్న విషయం కాదు. సో వెస్టీజ్లో అన్ని గమనించి అన్ని కూడా మేము ఇక్కడ అనుభవించి చాలా బాగుంది. మా ఉద్దేశం ఏంటంటే లీడర్స్, ఇక్కడ ఏదో మేము సాధించామని కాదు, ఇటువంటి లైఫ్ నాలాంటి లైఫ్ అన్నది మన బ్రహ్మేశ్ సార్ లైఫ్ లాంటిది, అందరిది రవి సారు, మన దినేష్ సార్, అన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలు, కానీ అందరికి అవకాశం వచ్చింది. ఈ అవకాశం మీ అందరికి కూడా రావాలి, తీసుకొని మీరందరూ కూడా ఇటువంటి యొక్క లైఫ్ స్టైల్ చూడాలనేది మా ఉద్దేశం. సో దాంట్లో మీరు పాజిటివ్ చూడగలరు. థ్యాంక్ యూ బ్రహ్మేశ్ సార్. 1 సెకండ్ మీరు చెప్పిన జర్నీలో నాకు థ్యాంక్ యూ సార్. ఇన్స్పైర్ చేసిన వర్డ్ ఏంటంటే 7th క్లాస్ చదివిన వ్యక్తి ఇంతకు ముందు ఏసీ బస్సు, నిజమే కదా సార్, విజయవాడ వెళ్ళాలంటే ఒంగోలు నుంచి కాస్ట్ ఎక్కువేమోనని చెప్పేసి సూపర్ ఫాస్ట్ ఇట్లాంటి మైండ్ సెట్ ఉండే వ్యక్తి ఈ రోజు కంప్లీట్ గా 4-5 days సెంట్రల్ ఏసీ ఉన్న బస్సులు తిరిగాను అంటున్నాడు. అది కదా లైఫ్ అంటే. సో ఏదో రవి సార్ చెప్పినట్టు ఏదన్నా బిర్యానీ మంచి హోటల్లో తినాలంటే కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఎక్కువ అనిపించేది, కానీ మేము తిన్నటువంటి 5 star ఫుడ్ దాదాపు చట్నీస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, సలాడ్స్ కావచ్చు, ఇవే దాదాపు 100 పైనే ఉన్నాయి. 200-250 రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఏం తినాలో కూడా అర్థం కాలేదు. అంటే జీవితం అనేది ఆ రేంజ్లో ఉంది. ఇది మనకు వల్ల కాదు, మన ఊహకి అందదు, మనం ఊహించలేము అనే స్థాయి నుంచి అది మాకు రియల్గా కళ్ళ ముందు మాకు తారసపడి మేము అనుభవిస్తుంటే మా అందరికి గుర్తొచ్చింది ఫస్ట్ ఎవరంటే టీము. మేము ప్రతి స్టెప్లో మీ గురించే మాట్లాడుకున్నాం. ఈ టీంలో అప్పుడు కొంతమంది కీ లీడర్స్తో మాట్లాడాము కూడా. అక్కడి నుంచి మొబైల్, అక్కడ నెట్వర్క్ లేదు, అక్కడ వైఫై కనెక్ట్ చేసుకొని కీ లీడర్స్తో మాట్లాడు, నెక్స్ట్ మీరు రావాలి అని. అంటే ఇదేదో నా ఒక్కడితోనే, నేను ఒక్కడనే కాకుండా అందరం కూడా కలిసి మనం ముందుకెళ్ళాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ బ్రహ్మేశ్ సార్. 1 సెకండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, వన్ మోర్ గ్రేట్ లీడర్ మిస్టర్ సుమా ప్రసాద్ సార్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ సార్. ప్రసాద్ సార్ మీ కోహోస్ట్ ఇచ్చినట్టున్నారు, ఒకసారి చెక్ చేయండి. ఓకే రైట్, మీ కోహోస్ట్ లేదా, మీకు అన్మ్యూట్ ఆప్షన్ చూడండి సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. కోహోస్ట్ మిస్ అయింది. దినేష్ సార్, తిమోతి సార్ కోహోస్ట్ ఇవ్వండి. సుమా ప్రసాద్ సార్ ఒకసారి. సారీ, ప్లీజ్ కంటిన్యూ సార్ మీ జర్నీ. థ్యాంక్ యూ ఆనంద్ సార్, ఈ అవకాశం ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎంత వండర్ఫుల్ అవకాశం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు అవర్ వెస్టేజ్ ఫ్యామిలీ. అంటే కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి. సార్ నా పేరు ప్రసాద్. దీంట్లోకి రాకముందు జాబ్ చేసుకుంటూ కాస్త బాగానే ఉంది లైఫ్, బట్ ఊహ అందనంత ప్రపంచాన్ని చూపించడానికి నా జాబ్ సరిపోలా. ఎందుకంటే నా జాబ్ లో ఉన్న మైండ్ సెట్ అనేది
ఏదో కొంచెం కూడబెట్టుకుందాం, నా పిల్లలకి నాకు భవిష్యత్తు దానికి సరిపోవడానికి జాగ్రత్త చేసుకోవాలనే మూడ్లో ఉంది తప్ప మనీ రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి సంపాదించగలిగే అంత సంపాదిస్తున్నానా అనే థాట్ అసలు ఎప్పుడు బయటికి రాలా. అలాంటిది చూడండి, స్క్రీన్ మీద కనపడుతుంది. థాయిలాండ్ లో సముద్ర మధ్య భాగంలో ఒక బోట్ లో బా 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 ఏమి లైఫ్ రా నాయనా, పిచ్చి పిచ్చి లేచిపోయింది మాకు అసలు. ఈ అమ్మ జీవితం 1,00,000 వచ్చినప్పుడు కూడా నాకు అంత కిక్ అనిపించలేదు. ఎందుకంటే 1,00,000 నేను బయట కూడా తీసుకుంటున్నాను, నా శాలరీ రూపంలో 1,00,000 తీసుకుంటున్నాను. ఆ 1,00,000 ఇక్కడ వస్తున్నాయి కదా, కాకపోతే కొంచెం స్పీడ్ గా వచ్చినాయి అనేది ఒకటి మైండ్ లో అప్పుడప్పుడు రన్ అవుతుంది. బట్ లైఫ్ మారుతుందని అర్థం అవుతుంది. కానీ థాయిలాండ్ వెళ్ళిన తర్వాత అర్థమైంది, నీ అమ్మ జీవితం జాబ్ లో ఏడుందిరా నాయన ఈ బతుకు, పిచ్చి పీక్స్ లో అసలు అది వర్ణించలేంది మిత్రమా. ఇక్కడ ఎవరైతే ఇంకా చేద్దాంలే చూద్దాంలే, నా స్టైల్లో నేను వెళ్తానులే, నాకు తెలుసులే అనుకుంటూ మూర్ఖంగా ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే దీన్ని గట్టిగా పట్టుకోకుండా వాళ్ళు అలానే చెప్తారులే అనే మైండ్ సెట్ తోటి ఉంటున్నారో, ఇప్పుడు నుంచైనా ఆ మైండ్ సెట్ ని వేడండి మిత్రమా. ఇది లైఫ్ మామూలు లైఫ్ కాదు, అది చెప్తే వర్ణించలేంది. రెండోది నాకు కాస్త బాధగా అనిపించిన విషయం, కొంచెం నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, నాకు ఇంత లైఫ్ ఇచ్చి నాకు ఇంట్లో బయట ఇంత సపోర్ట్ చేస్తున్నా నా లైఫ్ పార్ట్నర్ నాతో లేకపోవటం. రెండోది, వెస్టేజ్ లో ఇంత మంచి లైఫ్ లీడ్ చేయటానికి నాకు అవకాశం కల్పించిన నా అప్లైనర్, నా మెంటర్ నా దగ్గరలో ఉన్నారు. బట్ నన్ను ఇంత ప్రోత్సహించి నన్ను మూమెంట్ తీసుకొచ్చి ఇంత స్పీడ్ గా నేను గ్రోత్ అవడానికి ఎవరైతే నాకు వెన్నుముకలా సపోర్ట్ ఉన్నారో, నా టీం మెంబర్స్ లేరనేది ఒక్కసారిగా మనసుకి చిక్కుమనిపించింది. బట్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా లీడర్స్ ఎవరైతే డిసైడ్ అయ్యి ప్రాణం పెట్టి పనిచేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్క లీడర్ కి ఈ అవకాశం ఉంది. ఏదో ఆడతా పాడతా అయిపోయిద్దిలే పని అయిద్దిలే అనుకున్న లీడర్స్ ఒకసారి గమనించండి. ఆడతా పాడతా చేసే బిజినెస్ కాదు సార్, ఆడతా పాడతా చేస్తే లైఫ్లు మారేది కాదు. లైఫ్ మారాలంటే గౌతమ్ బాలి సార్ ఆ మీటింగ్ లో ఒక్క మాట చెప్పారు, సార్ ఈ కంపెనీ డిజైన్ చేసిందే పేదల కోసం, ఈ కంపెనీ డిజైన్ చేసి ముందుకు తీసుకొస్తుందే మీకోసం. బట్ మీ చెక్కు రెడీగా ఉంది, మీ ప్లాన్ రెడీగా ఉంది, మీకు ఇవ్వాల్సిన అవకాశం మొత్తం రెడీగా ఉంది, బట్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా అని అడగగానే ఒక్కసారిగా దీని అమ్మ జీవితం ఇంత కమిటెడ్ గా అంత హై లెవెల్లో ఉన్న పర్సన్స్ వాళ్ళంత కమిటెడ్ గా చేస్తుంటే మనం ఎందుకు ఇంత డల్ అవుతున్నాం, ఎందుకు ఇలా ఉండాలి, కొడితే గట్టి కొట్టాలి, తాట తీయాలని ఎలాగ అనిపించింది. చూడండి సార్, ఒకసారి ఆ డాన్స్ చూడండి, అబ్బా 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 అబ్బా, నరాలు తెగిపోయినాయి తెలుసా అసలు అక్కడ ఆ మూమెంట్ అవన్నీ. సిద్ధార్థ్ సింగ్ సార్ తోటి ఉంది ఒక ఫోటో. సార్ బాగా గమనించండి, నా జాబ్ చేసేటప్పుడు నేను ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నానేమో అనిపించింది. బట్ నేను చేసే జాబ్ లో కనీసం నా మెయిన్ మేనేజర్ ఎవడో కూడా నాకు తెలియదు. అలాంటిది కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్తో అలానే 2 కోట్లు తీసుకునే పర్సన్స్ తోటి ఫోటోలు ఏంది భయ్యా. అసలు చూడు, అది నరాలు దిగిపోతాయి మాకు, వేరే లెవెల్ అసలు. అది ఊహించలేంది, అది మాటల్లో వర్ణించలేంది, అంత ఎక్స్ట్రాడినరీగా మా లైఫ్ అనిపించింది. అలాంటిది రెండోది, ఇంచుమించుగా ఒక 15-20 మంది విఎంసి మెంబర్స్ అక్కడికి మనం యూట్యూబ్ లో చూస్తుంటాం చాలా మంది, సలీం సార్ అని, పురుషోత్తం దాస్ అని, వడ్డమాన్ శ్రీనివాస్ అని, ఇంకా ఎవరెవరో చాలా మంది ఉన్నారు. బట్ ప్రతి ఒక్కరితోటి ఏదో మన నార్మల్ గా మన ఫ్రెండ్ తో మాట్లాడటం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి లైఫ్ ని నాకు అవకాశం ఇచ్చినందుకు ముందు సురేష్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎన్ని రిజెక్షన్స్, ఎన్ని టార్చర్ మాటలు, అబ్బా అది చెప్తే తీరేది కాదు అసలు స్టార్టింగ్ లో. అలాంటిది, ఎందుకంటే జాబ్ చేసుకుంటాం, నీకేం పోయే కాలం, ఖమ్మంగా ప్రశాంతంగా పోయి జాబ్ చేసుకోక ఊళ్ళో పిల్లలంతా ఎంత ముచ్చటగా జాబ్ చేసుకుంటాం, నువ్వేంద్రా నాయన ఈ సబ్బులేంది, పేస్ట్లేంది, ఈ తిరగటం ఏంది, ఊళ్ళు పట్టుకొని తిరగటం ఏందని. అబ్బా అది చూడండి ఒకసారి, 2 కోట్లు తీసుకునే పర్సన్ ని షేక్ హ్యాండ్ ఇవ్వటానికే నా చెయ్యి షేక్ అయింది సార్. అలాంటిది హగ్ చేసుకునే రేంజ్ కి, అంటే అంత దగ్గరగా ఉండే అంత అవకాశం, దీని రేంజ్ అనే దానికన్నా ఇంత మంచి అవకాశం, రేంజ్ ఆఫ్ వాడ మన అంత రేంజే కాదు అసలు, మనకు అసలు ఊహకే లేదు. అలాంటిది, ఎందుకంటే నేను స్టార్టింగ్ ఫస్ట్ గుంటూరు సిద్ధార్థ్ సింగ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏంద్రా ఆయన 1,63,00,000 మనిషి ఏంది మన దాకా రావటం ఏంది అనిపించింది. అలాంటిది
ఊహలో కూడా లేదు సార్ తనని టచ్ చేస్తానని కూడా. అలాంటిది హక్ చేసుకొని ఫోటో దిగే అంత దగ్గరగా వెళ్ళటం అంటే అది నిజంగా నా లైఫ్ లో ఒక వండర్ఫుల్ మెమరీ లాగా దీన్ని ఫ్రేమ్ పెట్టేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఇది స్టార్టింగ్ అచీవ్మెంట్, ఇంకా చాలా సాధించాల్సి ఉన్నాయి. ఆ నేను సాధించడంతో పాటు టీంకి బలంగా ఏదైనా చేయాలనేది నేను అక్కడ డిసైడ్ అయ్యి వచ్చాను సార్. బాగా గమనించండి, మన లైఫ్ ని ఎవడో మారుస్తాడనేది ఊహ, జస్ట్ ఒక ఊహ అంతే. ఎవ్వరిని మార్చే ఛాన్సే లేదు సార్. ఇక్కడ నీ లైఫ్ నువ్వే తీసుకోవాలి. ఆనంద్ సార్ కొటేషన్ పెట్టాడు, స్క్రీన్ మీద బాగా గమనించండి. నీవు బాధ్యత తీసుకోకుండా గెలవలేవు, బాధ్యత తీసుకుంటే ఓడిపోయే ఛాన్సే లేదు. ఆ బాధ్యత ప్రతి ఒక్కరూ అప్లైన్ కదా, నువ్వెందుకు తీసుకోకూడదు? నువ్వే తీసుకొని అంతా చేయాలి. ఏంది బూడిద అంతా చేసేది? అప్లైన్ అనే వ్యక్తి ఒక బాధ్యత. సురేష్ సార్ నాకు ఒక బాధ్యత ఇచ్చాడు, నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించాడు. నేనెందుకు బాధ్యత తీసుకోకూడదు? నేనెందుకు స్పీడ్ గా తీసుకెళ్ళకూడదు? ఈ మైండ్ సెట్ తోటి వెళ్తే ఇంత మంచి లైఫ్ ని ఈ రోజు లీడ్ చేయడానికి అవకాశం వచ్చింది. చూడండి, దీపక్ కన్వర్ బీర్ సింగ్ తోటి ఫోటో, అబ్బా అబ్బా అబ్బా, ఇది ఊహించలేంది, అది మాటల్లో చెప్పలేంది సార్. అది వర్ణించడానికి వర్ణాతీతం. అంత మంచి లైఫ్ ని కల్పించారు. నిజంగా నాకు వేరే లెవెల్లో హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, చాలా మెమరీస్. అవి అసలు ఆక్సిజన్ లెవెల్ తీసుకొని బీ సముద్రం మధ్యలోకి వెళ్ళాం. ఒక టైంలో అయితే ఒరే నాయన మమ్మల్ని పేక్కలండ్రా పైకి అనిపించింది. కానీ జస్ట్ లైవ్ వెస్టేజ్ ఆ రోజు గుర్తొచ్చింది సార్ నాకు. ఎందుకంటే స్టార్టింగ్ లో సముద్రం లోపలికి వెళ్ళగానే చెవులు కొంచెం గల్లెలు పడ్డట్టు, కాస్త ఊపిరి ఆడినట్టు అట్లా అనిపిస్తే నన్ను తీసుకెళ్ళని ఆ కిందకి ఎవడైతే తీసుకెళ్ళాడో అతన్ని రిక్వెస్ట్ చేస్తుంటే, లేదు నీకేం ఇబ్బంది లేదు, ఒక 2 minutes వెయిట్ చేయి, నేను చెప్పింది చేయి అన్నాడు. జస్ట్ అప్లైన మాట ఎలా అయితే వినాలో అలానే అతను అక్కడ మన గైడ్ కాబట్టి అతని మాట విన్నా. జస్ట్ 2 minutes సార్, చెవుల్లో నుంచి ఆ ఎయిర్ ఎప్పుడైతే ఫ్రీ అయిపోయిందో, కొంచెం ఫ్రీ అయింది, నార్మల్ గా ఉండే స్కోప్ వచ్చింది. జస్ట్ 5 to 10 minutes సముద్ర మధ్యలో కింద అడుగు బాడంలో వెళ్ళి నడుచుకుంటూ సముద్రాన్ని చూసే ఆ అందాలు చూసే అంత అవకాశం జస్ట్ 2 minutes వెయిట్ చేస్తే 10 minutes ఉండే అవకాశం వచ్చింది. అదే 2 minutes నేను భరించలేక కొంచెం చెవు నిప్పు అనుకోను, లేకపోతే పైకి వెళ్ళిపోయి ఉంటే నేను అది చూడగలిగా ఉన్నా. జస్ట్ నాకు ఆ రోజు అనిపించింది, వెస్టేజ్ కూడా అంతే కదా, చిన్న చిన్న సురుకు తగలగానే ఆగిపోతే ముందుండే ఫ్యూచర్ ని లైఫ్ ని చూడలేక ఆగిపోతున్నామేమో. ఇది కాదు లైఫ్. ఖచ్చితంగా ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలంటే మంచి పొజిషన్ కి వెళ్ళాలి. ఇంకా మంచి మంచి ట్రిప్పులు, అబ్బా అస్సలు అది వర్ణాతీతం సార్. మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేను ఇంకా. అంత అంటే మాటలు రావట్లేదు నాకు. అంత ఎక్స్ట్రాడినరీ లైఫ్ ని అసలు ఆ పబ్బులు ఏంది, ఆ డ్రింక్స్ ఏంది, ఆ ఈటింగ్, ఆ ఫుడ్ ఏంది, జస్ట్ మనం లోకల్లో చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక పర్సన్ ఎవరో అన్నారు, ఇప్పటికిప్పుడు జస్ట్ ఈ ఒక అనౌన్స్ చేసి ఈ ఫుడ్ అంతా ఫ్రీగా లేదు అంటే కనీసం ఒక్కొక్క పర్సన్ 1,00,000 నుంచి 1,50,000 కట్టాలి. సారీ, అంటే అంత ఎక్స్ట్రాడినరీ ఫుడ్ ని జస్ట్ ₹1 తీసుకోకుండా మనం చేసే వర్క్ లో నుంచి ట్రావెల్ ఫండ్ ద్వారా మనం తీసుకెళ్ళటం అంటే వేరే ఎవరు సార్. చాలా మంది బయట మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇంత ముందు వెళ్ళారు. మేము కూడా ఇప్పుడు థాయిలాండ్ వెళ్ళాం అంటే వాళ్ళు ఏదో నార్మల్ హోటల్లో నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి 2 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళారు. బాగా గమనించండి. జస్ట్ మనకి ఇక్కడ 60 నుంచి 70 వేలు, అది మన డబ్బులు కాకుండా కంపెనీ ఇచ్చే ఫండ్ లో నుంచి ఒక ఫండ్ ని దాపెట్టి దాని ద్వారా మనం తీసుకెళ్ళటం, అలాంటిది ఇంత మంచి లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందంటే ఇది వండర్ఫుల్ కే వండర్ఫుల్. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరైనా నా రిక్వెస్ట్ ఒకటే, గెలవాలి అంటే బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి మంచి లైఫ్ ని లీడ్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి మిత్రమా. ఏ మాత్రం లేట్ చేసినా వెళ్ళిపోయే వాళ్ళు ముందుకు వెళ్తానే ఉన్నారు. లేట్ చేసి చూద్దాంలే అన్న ప్రతి వ్యక్తి అక్కడక్కడే చూసుకుంటూ ఏదో గుడ్డోడి సామెతగా ఆడాడే తిరుగుతున్నారు తప్ప ముందుకు వెళ్ళట్లేదు. బట్ గుడ్డోడి సామెతగా ఉండొద్దు. ఇకనైనా మేలుకుందాం, ఇంకొంచెం స్పీడ్ గా బలంగా టీమును ముందుకు తీసుకెళ్దాం. చాలా చాలా అందాలు ఉన్నాయి సార్ ప్రపంచంలో చూడాల్సినవి. ఆ అందాలను ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఆ డ్రీమ్ ఉండింది చూసే అవకాశం. అబ్బా సజిన్ సార్తో చూడండి.
వేరే లెవెల్ సార్. అసలు అది ఈ పీక్స్ ఆ ఆనందం వర్ణించలేంది. ఇలాంటి చాలా ఉన్నాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రిప్ లో కొండేపి టీమ్ లోనే ఒక 200 నుంచి 300 ఒక ఫ్లైట్ మొత్తం మనోళ్ళే ఉండేలాగా గైడ్ చేసి, నా టీం ఆ టీం ఈ టీం కదా సార్, ఓవరాల్ కొండేపి టీం మొత్తం మన ఫ్యామిలీని ప్రతి ఒక్క పర్సన్ వచ్చేలాగా అది ఇనిషియేట్ తీసుకొని ముందుకు తీసుకెళ్దాం. చాలా అంటే చాలా వండర్ఫుల్. సారీ, మేము 6 వెళ్తేనే ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తే అది ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండేది ఒకసారి ఊహించండి. మాకు అక్కడ ఆ ఊహ, ఆ విజువలైజేషన్ చేస్తుంటేనే ఒక్కసారిగా ఒళ్ళు గగురు పుడిచింది సార్. అంత వండర్ఫుల్ గా ఉంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు వన్స్ అగైన్ ఇంత మంచి ఫొటోస్ క్యాప్చర్ చేసి వీటన్నిటిని బంధించి మళ్ళీ ఒక్కసారి మన టీం కి చూపించడానికి సాయశక్తులా ప్రయత్నించి ఇంత వండర్ఫుల్ వీడియోలు తీసిన ఆనంద్ సార్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే ఈ అవకాశాన్ని నాకు పరిచయం చేసి ఇంత మంచి లైఫ్ నాకు ఇచ్చినందుకు సురేష్ సార్ కి లైఫ్ లాంగ్, ఈ ఒక్కసారి లేకపోతే సంవత్సరం 2 సంవత్సరాలు కదా సార్, లైఫ్ లాంగ్ ఆ రుణం అనేది తీర్చుకోలేంది. అంత వండర్ఫుల్ అవకాశం. ఎస్, థ్యాంక్ యూ. రవెన్ అయితే వేరే లెవెల్, అసలు పీక్స్ లో ఆడిచ్చాడు. సూపర్. ఆనంద్ సార్ వేరే లెవెల్ అబ్బాయి. ఊహించలేనంత ఉంది ఇక్కడ. ఎస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓవర్ టు ఆనంద్ సార్. ఎస్, థ్యాంక్ యూ ప్రసాద్ సార్. 1 సెకండ్. థ్యాంక్ యూ. నిజంగా వండర్ఫుల్ లైఫ్. దీని వెనక గమనించండి లీడర్స్, మా యొక్క ఆనందాన్ని మీరు చూస్తున్నారు. నిజంగా మీ అందరికి కూడా ఇటువంటిది రీచ్ చేయాలనేది మాకు మెయిన్ ఉద్దేశం. సో దీంట్లో నెగిటివ్ వెతకొద్దు, ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ మైండ్తో ఉండండి. నిజంగా ప్రసాద్ సార్ చెప్పిన దాంట్లో నేను ఇన్స్పైర్ అయిన వాడు ఏంటంటే, మేము అక్కడ ఉన్నామే కానీ ఎక్కువ శాతం ఎక్కువ ఫీల్ అయింది ఎవరి గురించి అంటే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో కూడా ఎక్కువ మంది టీం గురించి మేము ఎక్కువ ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఈ యొక్క హ్యాపీనెస్ అనేది మేము ఒక్కరం అనుభవించడం కాదు, కనీసం కీ లీడర్స్ కొంతమంది ఆయన కష్టపడుతున్నారు ఫీల్డ్లో, వీళ్ళు కూడా మన పక్క నుండి బాగుండు. ఈసారి అలా మిస్ చేయొద్దు. ఎందుకంటే జీవితం అనేది నేను ఒక్కడనే ఉండాలనేది జీవితం కాదు. చెడైనా మంచి నలుగురితో కలిసి ఉండాలి, కలిసే జర్నీ చేయాలి. సో అటువంటి ఇంత మంచి విషయాన్ని మన టీం లైఫ్ లైనర్స్ ఉండాలని చెప్పేసి చాలా వండర్ఫుల్గా మేమంతా డిజైన్ చేసుకొని అక్కడే నెక్స్ట్ ట్రిప్కి ఎవరెవరు రావాలి ఏంటని కూడా మేమందరం కూడా మా దగ్గర ఒక ప్రిపరేషన్ అయితే ఉంది లీడర్స్. సో మీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ పరిచయం చేసినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలి. అప్లైనర్ని గౌరవించుకుంటూ మన లైఫ్ లైన్ ఎవరికైతే ఉన్నారో, ఇప్పుడు మేము ఎలా అయితే ఫీల్ అవుతున్నామో మేము చూసిన లైఫ్ మీకు చూపించాలని మీరు కూడా అదే మైండ్ సెట్లో పెట్టుకొని వర్క్ చేసుకుంటా పోతే జస్ట్ 1.5 yearలో మా లైఫ్ చేంజ్ అయింది. ఎంతవరకు సార్ అంటే ఎయిర్ బస్ టు ఎయిర్ బస్. నిజంగా పాస్పోర్ట్ ఏంటి, ఆ ఇమిగ్రేషన్ ఏంటి నాకైతే తెలియదు. అనుకునే వాళ్ళం జస్ట్ ఫ్లైట్ ఎక్కడం పెద్ద విషయం కాదని. విషయం అయితే కాదు కానీ ప్రతి పాయింట్ కూడా కొత్తగాను కొంత ఎగ్జైట్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుద్ది అట్లా మేము చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళి వచ్చాము. సో అదే ఫీలింగ్స్ మీ అందరికి చదువుతున్నాం లీడర్స్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. 1 సెకండ్. సిద్ధార్థ్ సింగ్ సార్తో డ్యాన్స్ చేశారు, గౌతమ్ బాలి సార్తో ఫోటో దిగారు, దీపక్ సార్తో డ్యాన్స్ చేశారు. సో చాలా వండర్ఫుల్ లీడర్, వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ మనకి సుమప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారు? నేను ఇంకా సురేష్ సార్ నిన్ను వెయిట్ చేద్దాం, అంతే కదా? ఎస్, థ్యాంక్ యూ లీడర్స్. 1 సెకండ్. మీరు రవి సార్ యొక్క టెస్ట్ మనీ అనే కన్నా జర్నీ, సార్ చెప్పిన మాటలు నిజంగా స్టార్టింగ్లో చాలా అవమానాలు ఎదురైనాయి. సో రవి సార్కి ఏదైతే అవమానాలు వచ్చినాయో సేమ్ నాకు కూడా. నేను ఒక 5 minutes మాట్లాడి సురేష్ సార్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాను. సో స్టార్టింగ్ నా జర్నీ చెప్పాలి థాయిలాండ్ గురించి అంటే, దానికన్నా ముందు థాయిలాండ్కి వెళ్ళడానికి ఈ అవకాశాన్ని నేను ఎలా తీసుకున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. థాయిలాండ్ అంటే ఎంత ఇంపార్టెంటో, వెళ్ళడానికి నేను పడ్డ స్ట్రగుల్ ఏంటి అని అంటే, బిఫోర్ నా ప్లాట్ఫామ్, నేను మెడికల్ డిపార్ట్మెంట్ మీ అందరికి తెలుసు. అక్కడ ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ చిన్నగా క్లినిక్ రన్ చేసుకుంటూ ఏదో ఒక చిన్న కంఫర్టబుల్ జోన్లో అయితే ఉండిపోయినాయి. ఫిక్స్డ్ మైండ్ సెట్, ఇంకేముంది ఆల్రెడీ 30+ వచ్చినాయి, ఇక మళ్ళీ ఇంకో కొత్త ట్రై చేయకూడదు. మనం మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, చిన్న ఇల్లు ఉంది, ఇంకెంతకు మించి ఏం కావాలి మనిషికి, నాకంటే ఇంకెవరున్నారు అనేది ఎప్పుడు కూడా నా చుట్టుపక్కల నా మైండ్ ఉండేది.
ఏదైతే నేను ఉంటున్నానో చిన్న పల్లెటూరు, ఈ ఊర్లోనే నా మైండ్ సెట్ ఉండేదే. బట్ ఎప్పుడైతే వెస్టీజ్లోకి వచ్చినాక కొంత మీటింగ్స్ కి జర్నీ చేయటం బట్టి నేను ఆలోచించింది ఏంటంటే ఎదిగే అవకాశం బయట ఇంకా ఉంది. ముందు నేను ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలని నాకు అవకాశం ఉండే బ్రహ్మేశ్ సార్ కావచ్చు, అదేవిధంగా నన్ను నడిపిస్తున్న సురేష్ సార్ మెంటర్ కావచ్చు, వీళ్ళతో జర్నీ చేసినప్పుడు కొంచెం నా మైండ్ సెట్ చేంజ్ అయింది. చేంజ్ అవటం, కొంచెం ముందుకెళ్ళి మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత, డైలీ జూమ్స్కి అటెండ్ అయిన తర్వాత నాలో తెలియకుండా కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే ఇదంతా బాగానే ఉందని చెప్పేసి ఫీల్డ్కి వెళ్ళడం మొదలుపెట్టినాక నాకు స్టార్టింగ్లో నేను ఏదైతే ఇంత ఎక్సైటెడ్గా వీళ్ళని చూసి మీటింగ్స్కి వెళ్ళి ఎంత అయితే నేను మోటివేట్ అయ్యానో, ఈ మోటివేషన్ తీసుకొని ఈ యొక్క నాలెడ్జ్ తీసుకొని ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పూర్తి రివర్స్ ఉంది అక్కడ. ఎందుకంటే అప్పటికి సురేష్ సార్కి కొంత ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఎస్, నాకు కూడా వచ్చింది. నేను సింపులే కదా బిజినెస్, అప్పటికి ఇప్పుడు బిజినెస్ సింపులే, కానీ బిజినెస్ తగ్గట్టు మారటం కష్టం అని నాకు అప్పుడు అర్థమైంది. సురేష్ సార్ ఎప్పుడు నాకు ప్రతి క్షణం చెబుతూ ఉండేవాడు, ఆనంద్ సార్ పని సింపుల్, కానీ ఆ పనికి తగ్గట్టు మారటమే కష్టం. ఇప్పుడు దాకా నువ్వు పెరిగిన వాతావరణం వేరే, నువ్వు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వేరే, నీ సరౌండింగ్స్ వేరే, ఇక్కడికి వచ్చిన బిజినెస్ తగ్గట్టు మారాలి అన్నాడు. మారటమే ఉంది, మీటింగ్కి అటెండ్ అవుతున్నాను కదా, జూమ్స్కి అటెండ్ అవుతున్నాను కదా, వీళ్ళతో మాట్లాడుతున్నాను, ఇంకేంది, నేను మారేది ఏం లేదు సురేష్ సార్. టీమే కొంచెం నాకు తెలిసి వాళ్ళు మారాలేమో అనేవాడిని. ఇప్పటికీ అదే అంటుంటా అప్పుడప్పుడు. ఏదన్నా లైఫ్లో మారాలి అని అంటే నువ్వే మారాలి తప్ప టీం కానీ నీలో వచ్చే లీడర్స్ మారరు అన్నాడు. ఓకే, నేనేం మారాలి అని అంటే కొంచెం నీ మాట తీరు మార్చుకోవాలి, ఎదుటి వ్యక్తులతో నువ్వు గౌరవించే విధానం మార్చుకోవాలి, నీ డ్రెస్ కోడ్ మారాలి. ఎస్, నువ్వు కొంచెం బిజినెస్కి తగ్గట్టు మారటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. గ్రూమింగ్ అంటే ఇట్లా నీట్గా ఉండాలి, క్లీన్ షేవ్. చూడు ఎంఎస్ఆర్ గురువు గారు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ నాకు ఎగ్జాంపుల్ సహా చూపించేవాడు. ఓహో, కొంత మారాలి అని చెప్పేసి మారటం ఏముందని ట్రై చేస్తే లీడర్స్ నిజంగా మార్పు అంత ఈజీగా రాదు, మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. అదేది కూడా తప్పు కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అంతా మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. మన చుట్టుపక్కల పరిసరాలు ఏదన్నా మారదామని ట్రై చేసినప్పుడు చిన్న చిన్న ఏమంటారు అవహేళనలు వస్తుంటాయి, ఎగతాళి చేస్తుంటారు. ఆహా, ఏంది, నేనంటే ఎంతో కొంత చదువు లేని వాళ్ళకి, ఇంకా వేరే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఇన్సెట్ చేయాలంటే కష్టం, నా క్లీన్ షేవ్ చేయాలంటే అదొక నామోషి. అంటే ఎందుకు చదువుతున్నాను లీడర్స్, దీనికి ముందు ఈ చిన్న చిన్న స్ట్రగుల్స్ ఈ ప్రతి ఒక్కరి లైఫ్లో ఎదురవుతుంటాయి. అంతా ఓకే, చేంజ్ అవుదామని చెప్పేసి నా డ్రెస్ కోడ్ మార్చుకొని, కొంత మాట తీరు మార్చుకొని, సురేష్ సార్ చెప్పిన గైడ్ లైన్స్లో వెళ్తూ, మహాగురు ఎంఎస్ఆర్ మాటలు విని ఫీల్డ్కి వెళ్తే అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసింది జరగట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, నన్ను చూసి చాలా మంది వస్తారు, నా మాట అంటే అందరూ గౌరవం ఉంది. బిఫోర్ ఆనంద్ మామ నువ్వేం చెబుతుంది, అల్లుడు నువ్వేం చెబుతుంది, నువ్వు అసలు వేరే లెవెల్ అన్న వాళ్ళు కూడా, నేను వెళ్ళి ఈ వెస్టేజ్ గురించి మాట్లాడినప్పుడు ఇది నీకు ఇప్పుడు తెలిసిందా, ఓ నాకు ఎప్పుడో తెలుసు, దీంట్లో సరేలే నీకు రాని చూద్దాం, ఓకే నువ్వు గెలిచినప్పుడు చూద్దాం అని ఈ మాటలు ఎదురవుతుంటే నేను అనుకున్నాను, ఇతను వస్తే నాకు టీం బాగా పెరిగిద్ది అనుకున్నాను కదా, ఇతనికి మంచి నెట్వర్క్ ఉంది కదా, ఎందుకు నా ఫ్రెండే కదా వీడు ఎందుకు రావట్లేదు. నిజంగా స్టార్టింగ్లో కొంచెం నెగిటివ్ ఎక్కువ కనపడేది నాకు. నా ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు రమేష్, నేను చెప్తే రమేష్ వస్తాడు. రమేష్ మెడికల్ రిప్రజెంటేటివ్, మంచి సర్కిల్ ఉంది, ఎప్పుడు ఫీల్డ్లో ఉంటాడు, ఒక లైన్ లీడ్ అయిపోయింది, ఇంక ఇబ్బంది లేదు అనుకున్నా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రమేష్ సార్ రాలేదు, నేను అనుకున్న లీడర్ రాలా. కానీ రవి సార్ అప్పటికి మంచి నాలెడ్జ్ ఉంది, బట్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్, ఎప్పుడు బయటకు వెళ్ళిన వ్యక్తి కాదు. రవి సార్ ఏం చేస్తాడు అనుకున్నాను. చూడండి, ప్రీ జడ్జ్మెంట్ చేయకూడదు మనం. రవి సార్ మొహమాటస్తుడు, ఈ బిజినెస్లో పెద్దగా ఏముందలే, రమేష్ సార్ వస్తే వేరే లెవెల్ అనుకున్నా. ఎక్స్పెక్ట్ చేసిన రమేష్ సార్ అనేది, కానీ రవి సార్ ఇప్పుడు నాకు మెయిన్ కీ లీడర్. రవి సార్ అనేది నిజంగా నేను వెస్టేజ్లో వెళ్ళడానికి ఒక మైల్ రాయి నాకు. సో కోటి సార్ పరిస్థితి మీ అందరూ తెలుసు. బిఫోర్ కోటి సార్ ఒకలాగా ఉండేవాడు, కోటి సార్ కూడా ఏం చేస్తాడు, అక్కడ కూడా నా మైండ్ సెట్ ఫ్రీ జడ్జ్మెంట్. కానీ కోటి సార్ ఇప్పుడు మెయిన్ లీడర్ నాకు. సో వీళ్ళిద్దరి వల్లే నాకు ఈ సక్సెస్. తర్వాత చాలా మంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పడం కాదు, హరి సార్, సాయి సార్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు. వీళ్ళందరూ కూడా వస్తారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లీడర్స్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర ఏమో రిజల్ట్ రాలేదు. కానీ సురేష్ సార్ ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, గురువు గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, నీ చేతుల్లో ఓన్లీ వర్క్ మాత్రం ఉంది, పని మాత్రమే ఉంది, నువ్వు పని చేసుకుంటూ పోతే నీకు ఫలితం వచ్చింది అనేవాళ్ళు. నేను అనేవాడిని ఫోన్ చేసి, సార్ నేను ఏంది సార్ ఈ సబ్బులు పేస్టుల గురించి నువ్వు మాట్లాడేది, నేను మాట్లాడేది ఏంది, నా లైఫ్ ఏంది బిఫోర్, నేను అది ఇదని. సురేష్ సార్ ఎప్పుడు ఒక మాట అనేవాడు, ఆనంద్ సార్ నువ్వు నీ లైఫ్ ఏందన్నావు, సబ్బు గురించి నువ్వు మాట్లాడుతున్నాను అన్నావు, మరి టీవీలో మహేష్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ నాన్న ఉన్నాడు, వీళ్ళందరి గురించి నువ్వు ఆలోచిస్తే, అంటే కృష్ణ, వీళ్ళందరూ కోట్లు సంపాదించున్నారు, వాళ్ళకేం పని, సెకండ్ ఇన్కమ్ కోసం మళ్ళీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు చేయటం ఏంది, సబ్బు గురించి మాట్లాడడం, పేస్ట్ గురించి మాట్లాడటం ఏంది. వెస్టేజ్లో కూడా నువ్వు అది చూడాలి, ప్రోడక్ట్ కనపడకూడదు, నీకు సబ్బు కనపడకూడదు, సబ్బు అనుకోండి డబ్బు కనపడాలి,
దాని వెనక ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి, హౌస్ ఫండ్ ఉంది, కారు ఫండ్ ఉంది, 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. ఇది కదా నువ్వు చూడాలి అని అన్నప్పుడు మళ్ళా నన్ను నేను రీచెక్ చేసుకున్నాను. నిజమే కదా, ఇంత లైఫ్ ఇక్కడ ఉంటే నేను ఎందుకు చూస్తున్నానంటే నా మైండ్ సెట్ అంతవరకే ఆగిపోయింది వెస్టేజ్ చుట్టూ. ఎప్పుడైతే నా మెంటర్ మాటలు వింటూ నా లైఫ్ లైన్తో నేను జర్నీ చేస్తూ ముందుకెళ్తుంటే నిజంగా నా లైఫ్ లైన్లో చాలా చేంజ్ చేసుకున్నా రవి సార్ మాటల్లో. ఏంది నేను ఇలా ఉన్నానా, నేర్చుకోవడం అనేది ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు. సో నాలో ఉన్నటువంటి ఇంకొక ఇదేంటంటే ఎవరన్నా నేను చెప్తే దాన్ని విని కొంచెం ఆలోచించే విధానం ఉంది, రైట్. అలా ఆలోచించుకుంటూ పోయే క్రమంలో ఈ అవమానాలన్నీ పోతూ ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ చిన్న చిన్నగా సన్మానాలు రావటం మొదలుపెట్టినాక ఈ అవమానాలు కొంచెం దూరం అవుతున్నాయి. ఇప్పటికీ ఉన్నాయి, అది అవమానంగా కనపట్ల నాకు ఇప్పుడు. బిఫోర్ ఫస్ట్ 6 నెలలు మాత్రం నిజంగా నాకు బిజినెస్లో చాలా ఇబ్బంది అనిపించింది. నాకు అవసరమా, నేను చేయగలనా, నాకెందుకు, ఎక్కడ కూర్చున్న డబ్బులు వస్తున్నాయి కదా, ప్రజెంట్ అయితే ఇబ్బంది లేదు కదా, అన్నానికి ఇబ్బంది లేదు, ఉండటానికి ఇబ్బంది లేదు అన్నటువంటి రోజుల నుంచి ఎప్పుడైతే నా మైండ్ సెట్ మారిందో పని మీద మాత్రమే దృష్టి పెట్టాను లీడర్స్. ఆ పని కూడా ఎలా చేశానంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, చెప్పే మాట కాదు, నిజంగా నా లైఫ్ జర్నీ మీకు చెప్పేది. ఆకలిని త్యాగం చేయాలని. ఒక్కరోజు ఫీల్డ్కి వెళ్తే అన్నం లేకుండా, అన్నం తినటానికి టైం లేదు, అన్నం లేక కదా అక్కడ పాయింట్, తినటానికి టైం లేదు. ఒక లైఫ్ లైనర్ వచ్చి నాకు మీరు వస్తే బాగా సపోర్ట్ అవుతుంది సార్ అంటే ఆ ఒక్కరోజు 10-12 హోమ్ మీటింగ్లు చేసాం నేను రవి సార్. ఈవినింగ్ 8 అయింది, మార్నింగ్ టిఫిన్ చేద్దాంలే అని వెళ్ళింది మేము. వెళ్ళటమే స్టార్ట్ అయిపోయింది. ఆయన ఆ రోజు సెలవు పెట్టుకుని మంచి నెట్వర్క్ ఉంది అతనికి. అలా మేము స్టార్ట్ చేసిన మీటింగ్స్ చూస్తే ఈవినింగ్ 8 దాకా వాళ్ళకి మంచి 1 లీటర్ బాటిల్ తీసుకున్నాం, 1/2 లీటర్ తాగాము. తాగే టైం లేదు, 1 by 1 వంటలు ప్లాన్ చేసుకున్నాడు అతను. అప్పుడు నాకు అనిపించింది ఏంది దేనికోసం పనిచేస్తాం, తినటానికే కదా అని. కానీ ఎదుటి లైఫ్ లైన్ నాకు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే నాకు ఈ ఒక్కరోజే సార్ ఉండేది అని చెప్పినప్పుడు ఆయన యొక్క డ్రీమ్స్ నాకు కనపడ్డాయి అక్కడ. ఆ రోజు ఆకలిని త్యాగం చేశాము, తినటానికి ఆ రోజు త్యాగం చేసిన మేము ఈ రోజు తినే సమయం వస్తే ఏం తినాలో అర్థం కాలేదు నిన్న. నాకు అప్పుడు అవన్నీ గుర్తుకొచ్చిన లీడర్స్. నేను ఫీల్డ్ ఏదైతే పడ్డానో అదంతా 5 స్టార్ హోటల్లో, అమారి హోటల్లో, బీచ్ రిసార్ట్, అది మామూలుగా లేదు, దాదాపు ఒక 30-40 ఫ్లోర్స్ ఉన్నటువంటి హోటల్లో 9th ఫ్లోర్లో మేము మాకు లివింగ్ రూమ్ ఇచ్చింది. అక్కడి నుంచి చూసినప్పుడు నేను నిజంగా ఇది కదా లైఫ్. ఇదంతా ఎందుకు వచ్చిందంటే బిఫోర్ నేను ఒక 1 year పడ్డ స్ట్రగుల్స్, నెగిటివ్స్, అవమానాలు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ నాకు సక్సెస్ చూపించని. ప్రతి సక్సెస్ఫుల్ జర్నీ ఇస్ ద పెయిన్ఫుల్ జర్నీ అని ఎందుకు అన్నారంటే నేను ఆ రోజు అక్కడ పడ్డ కష్టం అంతా ఇక్కడ కనపడింది నాకు, రైట్. లైఫ్ మారేటప్పుడు నిజంగా ఎంత ఉంటుందేమో. జస్ట్ 1 yearలో లేటెస్ట్ 1.5 yearలో జస్ట్ నా మైండ్లో కూడా లేదు అంటే నేను ఈ స్థాయికి వెళ్తానని. కానీ పని మీద దృష్టి పెట్టి నెగిటివ్స్ని పక్కన పెడితే నా లైఫ్ స్టైల్లో వేరే లెవెల్. సో నాకు అది గుర్తుకొచ్చింది. నేను ఆ రోజు ఫీల్డ్లో పడ్డటువంటి ఆకలి త్యాగాన్ని అక్కడ ఏం తినాలో అర్థం కాలేదు. రెండోది వచ్చేసి ఇంకొంచెం ముందుకెళ్లే కొంది ఎక్కువ మంది మనకి ఏంటంటే సజెషన్లు ఇస్తుంటారు, తప్పు లేదు, సలహాలు ఎందుకు ఇస్తారు. ఇంట్లో మా మిస్సెస్ ఎప్పుడు కంటుంటారు, నువ్వు పోయి ఏంది రిక్వెస్ట్ చేసి ప్రతి ఇంటికి పోయి ఇది చెప్పొచ్చు, అడుక్కున్నట్టు మనం అడగాల్సిన అవసరం ఏందని. ఇది అడుక్కోవటం ఎందుకు అయింది అంటే నా మైండ్లో సంఘర్షణ, అవునా నేను ఎక్కడున్నాను. కానీ తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ గౌతమ్ బాలి సార్ తోటి, తర్వాత కన్వీర్ సార్ తోటి, తర్వాత దీపక్ సార్ తోటి, టాప్ అన్నటువంటి సిద్ధార్థ్ సార్ తోటి, టౌన్ డైరెక్టర్స్, యూసీడీ, విఎంసీఎంఎంఎల్ తోటి మేమందరం లైఫ్ జర్నీ చేస్తుంటే యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే నేను ఎవరు సలహా తీసుకోవాలి, నా మైండ్ సెట్. ఆ రోజు నా గురించి చెప్పినట్టు నా ఫ్రెండ్ కావచ్చు, నా మిస్సెస్ కావచ్చు, తప్పు చెప్పలేదు. నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని చెప్పేసి వాళ్ళు నా సైడ్ మాట్లాడారు. కానీ నేను ఎవరు మాటిన్నానంటే ఇందులో ఎదగాలి అనే డ్రీమ్స్తో వచ్చిన నా మెంటర్ మాటిన్నాను, సురేష్ సార్ మాట, నా అప్లైనర్ మాటిన్నారు, బ్రహ్మే సార్ మాట. నా లైఫ్ లైన్కి నేను మాట ఇచ్చాను, నేను కూడా గెలుస్తాను, నేను గెలిపిస్తానని. వీళ్ళ డ్రీమ్స్ నా మైండ్లో ఉండబట్టి ఎవరైతే వెస్టీలో గ్రోత్ అవుతున్నారో నిద్ర లేచిన దగ్గర వీళ్ళతో మాట్లాడాలి అనిపించింది. ఎలా అయితే ఇక్కడ నేను సక్సెస్ అయ్యానో ఇప్పుడు నా యొక్క గోల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ స్పెండ్ చేశాను కదా థాయిలాండ్లో విఎంసీఎం మెంబర్స్. ఎస్, నాకు డ్రీమ్ ఏంటంటే విఎంసీఎం అవ్వాలి. అక్కడికి వెళ్ళినాక నా మైండ్ సెట్ మారింది. అక్కడ ఇంకా నేను గమనించిన విషయం ఏంటంటే లీడర్స్, ఇప్పుడు దాకా 1.5 చెక్ అంటే నిజంగా మనకి హై ఎక్కువ అనిపిస్తుంది. కానీ థాయిలాండ్ అడుగు పెట్టినాక ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ ఉంది. మీరు ఇప్పుడు సార్ వాళ్ళ మాటల్లో చూసారు, డాన్సింగ్ చేసాము, మనకి తినే అన్లిమిటెడ్ ఫుడ్ అంతా తినటానికి ఎంజాయ్ చేయడానికి అక్కడ వెళ్ళొచ్చు. ఎంజాయ్ ఎందుకు చేయొచ్చు అంటే ఇక్కడ పడ్డ కష్టాన్ని అక్కడ తీర్చుకోవచ్చు. కానీ నేను ఇంకొక యాంగిల్ చూసాను అక్కడ ఏంటంటే డైమండ్ హౌస్కి తీసుకెళ్లారు మమ్మల్ని. జ్యువెలరీస్ ఎలా ఉందంటే ఒక డీమార్ట్, ఒక 10 డీమార్ట్లు ఒక చోట కనుక కలిపితే అంత పెద్ద షాపింగ్ మాల్ అది. ఓన్లీ అవి గోల్డ్, డైమండ్స్ మాత్రమే ఉన్నాయి.
నేను సురేష్ సార్ అనుకున్నా ఇదంతా ఏమంటారు మన మైండ్ సెట్ అదే కదా, రోల్డ్ గోల్డ్ కావాలి, 1 గ్రామ్ గోల్డ్ ఒక 4-5 కొందాంలే మా మిస్సెస్ అని చెప్పేసి ఎంత అని హౌ మచ్ అని అడిగినప్పుడు మైండ్ బ్లాక్ అయింది లీడర్స్. ఇది బాగా నోట్ చేసుకోండి. నేను ఇంకా ఎంత ఎదగాలని నాకు అక్కడ అనిపించింది. ఒక రింగ్ వచ్చేసి 12 లక్షలు, 13 లక్షలు, 15 లక్షలు. అటువంటి రింగ్స్ వేలు కాదు లక్షలు ఉన్నాయి అక్కడ. మైండ్ బ్లాక్ అయింది. కొన్ని వేల రూపాయలటువంటి, కొన్ని వేల కోట్లు, 100 కోట్లు కూడా, వేల కోట్లు ఉండొచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి ప్రపంచం మొత్తం సప్లై అయ్యిందండి డైమండ్ హౌస్. అక్కడే డైమండ్స్ ని షైన్ చేస్తున్నారు, అక్కడే డైమండ్స్ ని డిజైన్ చేస్తున్నారు. రింగ్స్ కావచ్చు, వాళ్ళకి ఇయర్ రింగ్స్, వాళ్ళకి చైన్స్. ఏంది ఎక్కడున్నాం సురేష్ సార్ మేమంటే అప్పుడు సార్ చెప్పిన మాట, ఆనంద్ సార్ వెస్టీజ్ లేకపోతే నిజంగా నువ్వు ఆలోచించాలి. వెస్టీజ్ అనే అవకాశం నీకు వచ్చింది. నువ్వేదో పల్లెటూరు, చిన్న నర్సింగోలు ఉన్నటువంటి పల్లెటూరు నుంచి ఇప్పుడు ఏడదాకా వచ్చావంటే వెస్టీజ్ ద్వారా వచ్చావు. ఇది కూడా నువ్వు డ్రీమ్ చేయి, ఆ డ్రీమ్ ఖచ్చితంగా పవర్ ఉంటుంది. ఒకరోజు ఈ డైమండ్ నెక్లెస్ మీ ఆవిడ గిఫ్ట్ ఇవ్వచ్చు అన్నాడు. నిజంగా నా అప్లైనరు, నా మెంటర్ నాకు ఎంత ఎనర్జీ ఇచ్చినప్పుడు ఏడదాకా తీసుకొచ్చిన అక్కడ దాకా తీసుకెళ్ళడా. సో నేను ఎవరు మాట వినాలంటే గో టు ద అప్లైనర్ మాట వినాలి. సో నేను అక్కడ అది గమనించాను లీడర్స్. ఒక్క రింగ్ తీసుకోవడానికి మనకి అక్కడ అంత సీన్ లేదనిపించింది ఆ టైంలో. కానీ ఇంకొకసారి ఇంకో యాంగిల్లో చూస్తే పురుషోత్తం దాస్ సార్ మీ అందరికి తెలుసు, ఆయన విఎంసీ మెంబర్ గారు, సార్ వాళ్ళ మేడంకి చైన్ గిఫ్ట్కి ఇచ్చాడు. అప్పుడు సురేష్ సార్ నేను అడిగినప్పుడు ఏం సార్ అంటే, నేను ఏ కంట్రీ పోయినా అక్కడ ఒక వస్తువు కొంటాను అన్నాడు. మైండ్ బ్లాక్ అయింది. ఓకే నేను ఎక్కడున్నాను, 1.5 లక్షలు కాదు నా గోలు, నెలకి 10 లక్షలు పైన సంపాదించే ప్లాట్ఫామ్ నేను ఉన్నప్పుడు ఎందుకు భయపడదు. ఈసారి థాయిలాండ్ వస్తే ఖచ్చితంగా కొనాలి 10 లక్షలు పెట్టి. చూడండి లీడర్స్, ఇటువంటి గొప్ప అవకాశమే కాకుండా ఒక ధైర్యాన్ని ఇచ్చింది, కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు. ఎస్, నెక్స్ట్ నా లైఫ్ ఇలా అవ్వదు, ఇంకా మార్చుకునే అవకాశం నాకు ఉంది. సో ఇవన్నీ చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఏదైతే అవమానం పడ్డానో, ఏదైతే ఇబ్బందిగా ఫీల్ అయిన స్టార్టింగ్ లో, ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి మేమందరం కూడా ఫుల్లీ ఎంజాయ్ తోటి, అదే విధంగా ఫుల్లీ పాజిటివ్ ఎనర్జీ తోటి, ఇక్కడ పడ్డ ఎనర్జీ మొత్తం కూడా నెగిటివ్స్ మొత్తం మాకు క్లియర్ అయిపోయినాయి. ఇది మాకు బాగా, నాకైతే పర్సనల్ బాగా అనిపించింది. ఫైనల్ గా నేను బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏంటంటే, అండర్ సీ వాక్, సముద్రం లోపల ఒక 50 అడుగులు లోపలికి వెళ్ళి అక్కడ మన ముత్యాలు ఉంటాయి కదా, వాటిని చూసాము. సముద్రం లోపలికి వెళ్ళటం నిజంగా భయమే, కానీ అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తుంది. అక్కడికి లోపలికి వెళ్ళినా కనిపించింది ప్రసాద్ సార్ అన్నట్టు లైఫ్ లో డేర్ స్టెప్ వేయాలి. సెక్యూర్ ఉంది, ఫుల్ గా హెల్మెట్ ఇచ్చారు, మనకంతా కూడా గైడ్ ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ వెళ్ళేటప్పుడు కొంచెం భయం. వెళ్ళిన తర్వాత కొత్త ప్రపంచాన్ని చూశాను నేను. సో ఆ మూమెంట్ నాకు అర్థమైంది, జీవితంలో ఏదన్నా కొత్త పని చేసేటప్పుడు కొంచెం భయము, లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాక సాధించాలని ఫీలింగ్ వచ్చింది నాకు. సో అది కూడా నన్ను నేను చెక్ చేసుకోవడం, నాకు ఆ యొక్క అండర్ సీ వాక్ నాకు ఉపయోగపడింది. అది రేపు వీడియోస్ రాబోతున్నాయి మనకి, ఆల్రెడీ మాకు చిప్ ఇచ్చారు, ఆ వీడియోస్ కూడా మేము గ్రూప్ లో రిలీజ్ చేస్తాము. సో ఇది నేను అంతా చెప్తున్నా ఏంటంటే, నా లైఫ్ ని నేనే కాదు, నా లైఫ్ లో అందరూ కూడా ఇదే విధంగా వెళ్ళాలి అనేది నా యొక్క డ్రీము. సో నా ఫ్యామిలీ మీరంతా కూడా, మిమ్మల్ని అందరిని ఎవరైతే డ్రీమ్స్ తో దీనిలోకి వచ్చారో, కష్టపడాలి సార్, ఈ నెగిటివ్స్ అని మీకు వచ్చి నాకు వస్తున్నాయి అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు నెగిటివ్స్ దూరంగా పెట్టి ఒక్క అడుగు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేయాలని మీ అందరితో నా ఫీలింగ్స్ షేర్ చేస్తున్నాను లీడర్స్, ఇది గమనించండి. అదే విధంగా గాలిలో పైన పారాగ్లైడ్, నాకు కొంచెం హైట్కి వెళ్తే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. కానీ ఆ పారాగ్లైడ్ ఎక్కినప్పుడు నాకు ఎటువంటి అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే, దానికన్నా ముందే ఫ్లైట్ జర్నీ చేసాం మేము. ఫ్లైట్ ఎక్కేటప్పుడు సుబ్బయ్య సార్ అనేవాడు, ప్రతి ఒక్కరికి నెగిటివ్ ఉంటుంది. నాకు అనిపించింది ఫ్లైట్ ఎక్కుతున్నాం, ఇది బాగా పైకి వెళ్తుంది, ఎలా ఉంటుందో ఏమో. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూసేవాడు నేను కింద నుంచి ఫ్లైట్, మా ఇంటి దగ్గర నుంచి, అంటే ఐ మీన్ ప్రతి ఒక్కరికి ఇళ్ళకాడ కనపడుతుంటాయి పల్లెటూరులో, డైలీ ఫ్లైట్ ఈవినింగ్ టైం జర్నీ అవుతా ఉంటాయి. ఇదే కదా మనకు రేపు ఎక్కబోయేది, లోపల ఈ ఫీలింగ్స్. కానీ నేను ఎక్కాను, ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్ళినాక మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మరి సార్ వాళ్ళకి తెలుసో లేదో, బంగాళాఖాతాన్ని క్రాస్ చేసి మనం వెళ్ళాలి థాయిలాండ్ వెళ్ళాలంటే. ఆల్మోస్ట్ జర్నీ అంతా కూడా సముద్రం మీదే ఉంటుంది ఫ్లైట్. అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే, అది వేరే లెవెల్ ఉంది. నిజంగా ఇలా జరుగుతుందా, ఇలా వెళ్తుందా అని. సో ఇవన్నీ కూడా నా లైఫ్ అనేది 1.5 year ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది చెప్తా ప్రయత్నం చేస్తున్నాను లీడర్స్. దీనికన్నా ముందు ఈ రోజు ఎవరైతే మీరు హోమ్ మేడింగ్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ చిన్న చిన్న అవమానాలు వస్తున్నాయో, నో అనే మాట వినపడుతుందో, అలా వినపడిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవడానికి దగ్గరగా ఉన్నారని గమనించండి. నో అంటే నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్. సో ఇతను నో అంటే ఇంకొక అతని దగ్గరికి వెళ్ళే మైండ్ సెట్ నాకు రావాలి.
ఇతను నో అంటే ఇంకొక అతని దగ్గరికి వెళ్ళాలి అనే మైండ్ సెట్ క్రియేట్ అవ్వాలంటే ఓన్లీ జూమ్స్, ఫ్లోర్ మీటింగ్స్. సో మనందరి దృష్టి మీద అంటే ఒక మంచి మెంటర్షిప్ లో మనం ఉన్నాము, ఒక మంచి అసోసియేషన్ లో మనం ఉన్నాం, ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఒక ఫ్యామిలీ లాంటి నీ డ్రీమ్స్ గెలిపించేటువంటి అప్లైనర్స్ నీ దగ్గర ఉన్నారు. గెలవాల్సింది ఎవరు సార్ అంటే నువ్వే. ఈ రోజు ఈ మీటింగ్కి ఎంత టైం మీరందరూ వెచ్చించారంటే నిజంగా నెక్స్ట్ ఇయర్ ఇదే టైం రాసి పెట్టుకుని లీడర్స్, నువ్వనే వ్యక్తి ఏ ట్రిప్ వచ్చినా కూడా ఆ ట్రిప్ లో ఉండే అవకాశం ఇక్కడ ఉంది. సో థ్యాంక్ యూ. ఇలా నా జర్నీలో మొత్తం నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ప్రతి క్షణం ఎంజాయ్ చేశాం. చేసిన దగ్గర డిన్నర్ చేయలేదు, చేసిన దగ్గర లంచ్ చేయలేదు, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్. సో ఇవన్నీ కూడా నాకేనా సార్ ఉన్నాయంటే నా ఒక్కడికి కాదు, నీకు కూడా ఉన్నాయి మిత్రమా. ఇది నా యొక్క మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే వెస్టేజ్ని చూసే కోణం మారాలి మనం. ఓన్లీ వెస్టేజ్ అంటే పీవీలు బీవీలు ఓకేనా, ఓన్లీ ఇయే కాదు. వెస్టేజ్ అంటే మనిషిని మనిషిగా మార్చి ఒక లీడర్గా తయారు చేసి తర్వాత మనకి ఏం కావాలంటే అది చూపించేది కాదు, ఇచ్చేది. సో ఇదంతా ఫ్లైట్ లో రవి సార్ వీళ్ళందరూ కూడా చూడండి చాలా హ్యాపీగా కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ మూమెంట్స్ అన్ని కూడా మర్చిపోలేనివి. సో ఇదంతా కూడా మేము ఫీల్ అవుతుంది అలా దేనికంటే మిమ్మల్ని తీసుకెళ్లి మీకు కూడా ఇదే లైఫ్ స్టైల్ ఇవ్వాలి. ఫ్లైట్ లో జర్నీ, ఫ్లైట్ లో మాకు నైట్ డిన్నర్ ఇవ్వటం కానీ, దినేష్ సారు, నేను, బ్రహ్మయ్య సారు పక్క పక్కనే ఫ్లైట్ లో సీట్స్ ఓకేనా. వచ్చేటప్పుడు ఇదంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం లీడర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. ఎవరైతే జూమ్ లో మీరు అందరూ ఉన్నారో మీ అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే స్టార్టింగ్ లో ఏదన్నా ఈ పని కాదు, నువ్వు ఏ పని చేసినా నెగిటివ్స్ వస్తాయి. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు నేను ఐఏఎస్ అవుతాను అనేవారు కానీ చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళు ఏం చెబుతారంటే నువ్వా అవసరమా ఈ టైంలో, ఎన్ని ఏజ్ అంతా ఎన్ని తెలియదు, నెగిటివ్ ఉంటుంది అక్కడ. ఏ ఒక్కరు కూడా డైరెక్ట్ గా నువ్వు ఐఏఎస్ అవుతావు అనే మాట వాళ్ళ నోటి నుంచి రాదు. కానీ వెస్టేజ్లో నేను ₹1,00,000 తీసుకుంటాను అని నువ్వు కనుక చెప్తే ఖచ్చితంగా నువ్వు తీసుకుంటావు అని ఒక్క సెకండ్ కూడా లేట్ లేకుండా చెప్పే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆ మనకి ఓన్లీ అప్లైనర్ ఓకేనా. లైఫ్ ఇంకోటి బ్యాంకాక్ సిటీ ఇప్పుడు నేను చూపిస్తుంది ఫైనల్ గా. బ్యాంకాక్ సిటీలో నేను షాక్ అయిన విషయం ఏంటంటే అక్కడ కూడా స్లమ్ ఉంది. ఇది నేను మీకు డిస్కషన్ చేయొచ్చో లేదు తెలియదు నాకు. నేను ఎక్స్పెక్ట్ చేసా స్వర్గం అంటే ఏంటంటే అక్కడ చూడండి లీడర్స్ ఒకసారి స్క్రీన్ మీద పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక్కోటి 100 ఫ్లోర్లు 120 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్స్ పక్కన చిన్న స్లమ్ ఉంది. ఎందుకు వీళ్ళ లైఫ్ ఎక్కడ ఆగిపోయింది, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు లగ్జరీగా అని చూస్తే అది చూడండి ఆ యొక్క బ్లాక్ లో దాదాపు ఒక 6 ఫ్లోర్లు మన కార్ పార్కింగ్కే ఇచ్చాడు. ఇటువంటి బిల్డింగ్స్ మధ్య చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, పూరిళ్ళు, లేదంటే ఐ మీన్ చిన్న చిన్న ఇళ్ళు. నాకు అనిపించింది లైఫ్ అంటే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళే మైండ్ సెట్ మనకు ఉండాలి. గ్రోత్ అవ్వాలని ఒక ఆలోచన నీకు ఉండి ఒక డ్రీమ్ ఉంటే ఖచ్చితంగా అక్కడి నుంచి అక్కడ చేంజ్ అవ్వచ్చు మనం. సో ఇవన్నీ కూడా ఇది బ్యాంకాక్ సిటీ లీడర్స్ గమనించండి. చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆకాశానికి తాకే బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. సో మన మైండ్ సెట్ ఎక్కడ ఉంటుందో మనం వాటికి వెళ్ళొచ్చు. ఫైనల్ గా క్లోజింగ్ ఏంటంటే పురుషోత్తం సార్ చెప్పిన మాట బస్సులో, నీకు గనక డ్రీమ్ ఉంటే ఆ డ్రీమ్ ప్రాణం ఉంటది, ఆ ప్రాణం ఉందనేది నువ్వు గుర్తించి ఆ డ్రీమ్ కోసం ప్రతిరోజు నువ్వు పని చేయి, ఫలితం ఆశించు మాకు. ఆ పని నువ్వు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ఒక రోజు నువ్వు ఏడకు వచ్చావు, ఈ రోజు ఇంకెక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పాడు. సో అటువంటి గ్రేట్ లీడర్స్ జర్నీ అంతా కూడా మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వన్ సెకండ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్. మీరందరూ ఉండటం కూడా మాకు బలం. సో మీరు కూడా ఇందులో ఈ జూమ్ సెషన్ లో మీకు సబ్జెక్ట్ అయితే ఏం వచ్చి ఉండదు కానీ అందరం కూడా చిన్న చిన్న జీవితాలు. మేము అసలుకి ఎర్ర బస్సు అనే ఎందుకు పెట్టామని అంటున్నామంటే నిజంగా ఇంతకు ముందు అదే పరిస్థితి, ఎయిర్ బస్సు. సో ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వెస్టీజ్ మేనేజ్మెంట్ కి, నన్ను ముందు నడిపిస్తున్న మెంటర్ కి, నేను ఇక్కడికి ఇంత దూరం వెళ్ళటానికి నాకు సపోర్ట్ చేస్తూ ప్రదక్షిణం నాతో నడుస్తున్నటువంటి నా ఎంటైర్ టీం, మై ఫ్యామిలీకి, కీ లీడర్స్ ప్రతి ఒక్కరికి కూడా, అందరూ కొత్తగా జరిగిన ప్రతి ఒక్కరికి కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరికి ఆల్ ది బెస్ట్, విజువల్ లీడర్స్. థ్యాంక్ యూ వన్ సెకండ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న మై గ్రేట్ మెంటర్, మనందరం అప్లైనర్ మిస్టర్ సురేష్ సార్ని ఇన్వైట్ చేద్దాము. సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం లేదు, ఒక 10 minutes లో క్లోజ్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది ఈరోజు మండే కాబట్టి వర్క్ వెళ్ళాల్సిన టైం. సో ఎంతమంది అటెండ్ అయ్యారు? 500 ఉన్నారా? 600 మంది ఆల్మోస్ట్. యూట్యూబ్ లైవ్ మొత్తం కలిపి 600 చేంజ్ వచ్చారు సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. సో ఎస్, కొత్తగా చెప్పేది ఏం లేదు, మీరు చెప్పిన నేను పక్కనే ఉన్నాను కాబట్టి ఎంజాయ్మెంట్ మీరు చూసారు ఆల్రెడీ.
సో మీకున్న ఆ చిన్న బాధ కూడా నాకు లేదు, ఎందుకంటే మీరు మీ డౌన్ లైన్ ఇస్తలేరు, నేను డౌన్ లైన్ ఇస్తా ఉన్నా. మీరు నాకు అదొక ఎప్పుడు హ్యాపీ. మైసూర్ వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే పెద్ద పెద్ద ట్రైనింగ్లకి వెళ్ళేటప్పుడు నేను ముందుగానే నాకు తెలిసి ఎలా ఉండబోతుంది అనేది. అందుకని నా పిల్లల్ని అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా నా పక్కన పెట్టి చూసుకుంటాను కాబట్టి నాకు ఆ డౌన్ అయిన లేరే అన్న బాధ లేదు. సో ఎస్, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పుత్రోత్సాహం అంటారు కదా. నేను ఇంతకు ముందు ఫారెన్ వెళ్ళా గానీ అక్కడ జస్ట్ స్టూడెంట్ లైఫ్ వర్క్ చేయడానికి వెళ్ళాను, కొత్త వాళ్ళ కోసం. నా పేరు సురేష్ అండి. ఇదివరకు ఆల్రెడీ చిన్న కుటుంబం, చాలా చిన్న కుటుంబం ఇందులోకి వచ్చి ప్లస్ ఒక 2 దేశాలు వెళ్ళొచ్చా, కానీ అక్కడ జస్ట్ స్టూడెంట్ లైఫ్ వర్క్ చేయడానికి వెళ్ళేవాడిని, పని చేయడానికి. ఇంకా అక్కడక్కడ రూమ్స్ లో ఉండటము, ఇక్కడ లాగా హైదరాబాద్ ఒంగోలు లాగా ఆడ కూడా. సో ఎంజాయ్మెంట్ అంటే దూరంగా, ఎంజాయ్మెంట్ అంటే ఏం తింటే ఏం ఖర్చు అవుద్దో ఏమో, ఇది కొనుక్కుంటే ఎందుకు అంటే రేటు చూసి ఆ చిన్న చిన్నవి కొనుక్కొని ఉన్న డబ్బులు అయిపోతాయని చెప్పి ఈ మైండ్ సెట్, చాలా చిన్న మైండ్ సెట్ తోటి అక్కడ ఉన్న రోజులు కూడా గడపడం జరిగింది. బట్ థాయిలాండ్ ట్రిప్ ఇట్స్ నిజంగా ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. 5 స్టార్ హోటల్ నీకు సినిమాల్లో చూడటమే కానీ మనం వెళ్ళే రేంజ్ కాదు అది. ఒక రోజుకే ఆ హోటల్ కి మన ఇండియన్ కరెన్సీ 15,000 నుంచి 20,000 రూపాయలు ఉంటుంది ఒక రోజుకి. 3 డేస్ అంటే ఓన్లీ మనం పే చేసే డబ్బులు 5 స్టార్ హోటల్ కే సరిపోతాయి. ఇంకా ఫ్లైట్ టికెట్స్ కి ఎన్ని, దగ్గర దగ్గర ఇందాక ప్రసాద్ సార్ చెప్పినట్టు ఈ ట్రిప్ కాస్ట్ 2-3 లక్షలు ఉంటుంది. అలాంటిది కంపెనీ ఒక రూపాయి ఖర్చు లేకుండా ఓన్లీ ట్రావెల్ ఫండ్ తోటి 60,000 70,000 తోటి అంత పెద్ద ట్రిప్ ని మనకు అవకాశం ఇచ్చింది. నిజంగా మా అందరి అదృష్టం ఇది. నిజంగా కళ నిజమైన రోజు అంటారు కదా, రాదు సార్. నిజంగా అదృష్టం ఉండాలి, దీనికి కూడా అదృష్టం ఉండాలా. ఇంకొకటి సరెండర్ అయ్యారు వీళ్ళంతా కూడా. నాకు బాగా హ్యాపీ అనిపించింది నా డౌన్ ఇన్వెస్ట్ జర్నీ చేయటం. ఎస్, చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి అందులో. కీ మూమెంట్స్ వచ్చేసి థాయిలాండ్ లో ఫ్లైట్ అయితే ఎక్కున్నాను, బట్ ఫ్లైట్ కొత్త కాదు నాకు. అక్కడికి వెళ్ళాక 5 స్టార్ హోటల్ లో ఉండటం ఒక ఎత్తు అయితే, ఇంకొకటి సముద్రం. ఇందాక ఆనంద్ సార్ చెప్పాడు కదా, మామూలుగా నాకు నీళ్ళంటే భయం. అలాంటిది వాళ్ళు ఆక్సిజన్ పెట్టి కిందకి తీసుకెళ్లారు, సముద్రం అడుగు తీసుకెళ్లి చేపలకు ఫుడ్ పెట్టడము, చేపలతో. నిజంగా నాకు కూడా నేను రాను రా బాబు, ముందు ధైర్యంగా పోయా కానీ అక్కడికి, నేను రాని తర్వాత వస్తా అన్న. ఎందుకో అనిపించింది, భయం వేసింది, బాగా భయం వేసింది. కానీ ఇంతమంది పైకి వస్తున్నారు కదా, మనకి ఏమైంది అని చెప్పి అంత సేఫ్టీ ఉన్నా కానీ భయపడి కిందకి ఏదైతే వెళ్ళానో. సో వెళ్ళి కింద అసలు అది నిజంగా అబ్బా వర్ణాతీతం. ఆ సముద్రంలో కిందకి వెళ్ళటం ఏంటి, ఆక్సిజన్ పెట్టుకో మన సినిమాలో చూస్తాం. ఆ చేపలు మన చుట్టుపక్కల, మన హెల్మెట్ తాగుతా, మన చేతులు తాగుతా. నిజంగా అది పైకి రాగానే అనిపించింది, అరే రే ఇదే అని. ఇంకొకటి దాన్ని ఏమంటారు, నాకు పేరు కూడా రావట్లా, గాలిలోకి ఎగిరేది. ఆ సినిమాలో చూపిస్తారు అనగనగా ఒక రాజు, పారా డ్రైవా ఏం సార్ ఇది అనంత్ సార్, దాని పేరు ఎందుకు గుర్తు రావట్లేదు నాకు. పారా డ్రైవ్ ఉంటుంది, పైకి సముద్రంలో పైకి వెళ్ళాం. పారాగ్లైడ్. అది ఒక పారాగ్లైడ్, ఓకే. సో అదొకటి. ప్లస్ సముద్రం మీద నా స్కూటర్ జర్నీ. అది ఆ 3 అయితే మాత్రం నాకు భయంతోనే స్టార్ట్ చేశాను, బట్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది. చూడాల్సిన ప్లేస్. ఇంకొకటి లాస్ట్ రోజు వచ్చే ముందు కంపెనీ వాళ్ళతోటి నిజంగా వండర్ఫుల్ సార్. కంపెనీ మేనేజ్మెంట్ తోటి పక్కన కూర్చొని డిన్నర్ చేయటం, నిజంగా కంపెనీ ఓనర్స్ తోటి కలిసి డాన్స్ చేయటం, రైట్. ఏం ఫుడ్, మేము ఒక రోజు ఫుడ్కి వెళ్తే సార్ మా పరిస్థితులు ఏంటి అంటే, ఇందాక చెప్పారు, చాలా మంది చెప్పారు, ఇప్పుడు బ్రహ్మేశ్ సార్ కానీ మేము కానీ స్టేజ్ లోకి వచ్చినప్పుడు తినటానికి టైం కుదరకో, లేకపోతే తినటానికి టైం కుదరక కొంతమందికి ఫుడ్ తినలేదు, తినటానికి డబ్బులు లేక కొంతమంది ఫుడ్ తినలా, ఈ 6గురిలో కొంతమంది. బట్ అక్కడ చూడండి, మేము ఇందాక రెస్టారెంట్కి వెళ్తే ఏ ఐటమ్ తినాలో అర్థం కావట్లా. పోతా ఉన్నాయి వస్తా ఉన్నాయి, దగ్గర దగ్గరగా నా అంచనా 200 నుంచి 250 ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. జపాన్, ఫ్రాన్స్, మొత్తం అన్ని ఇండియన్ ఫుడ్, అన్ని రకాలు. అమ్మో నాయన, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది, వేస్టేజ్ అనిపించింది. అట్లాంటి వండర్ఫుల్. ఇంకొకటి వచ్చే ముందు రోజు
కంపెనీ, నేను ఆనంద్ సారు, దినేష్ సార్, ప్రసాద్ సార్, మేమంతా ఆ బయట అంటే 11, 12 అందరూ పడుకుంటామేమో అనుకున్నాం మేము. బట్ అక్కడికి వెళ్తే నైట్ మొత్తం ఎంజాయ్మెంట్, రోడ్లు విరిగిపోతా ఉన్నాయి ఆ స్ట్రీట్ లైట్స్. మేము నడిచి 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 3 కిలోమీటర్లు నడిచినా కానీ మాకేం తెలవలా. సముద్రం ఒడ్డున కూర్చొని షికారుగా మాట్లాడుకునే వాళ్ళు. నిజంగా ప్రపంచం ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం, ప్రపంచం ఎక్కడుంది అనిపించింది. అమ్మా ఇక్కడికి వస్తే అప్పులు, బాధలు, కొట్లాటలు, ఒకరినొకరు పొడుచుకోవటాలు, చంపుకోవటాలు, ఈర్ష్యలు, స్వార్థాలు ఇవన్నీ వాళ్ళు మొత్తం మర్చిపోయారు. పని చేసుకున్నావా, బిందాస్గా ఎంజాయ్ చేసావా. ఆ ఒక కొత్త ప్రపంచం. ఎందుకు ఫారినర్స్ ఎక్కువ కాలం బతుకుతారంటే ఏ కారణాలు. ఒక్క దోమ కనపడలా మాకు. నీళ్లు ఉన్నాయి, అన్ని బీచ్ లో ఒక పుల్ల గాని, ఒక దోమ గాని. మన పాకల బీచ్కి పోయింది, మొత్తం ఎండు చేపలు, కర్రాయలు మొత్తం ఆడ తిరుగుతా ఉంటాయి. అట్లాంటిది ఆ బీచ్ నీళ్ళలో చల్లగా ఇసుక ఎట్లా ఉందంటే ఒక పుల్ల, ఒక బాటిల్ కనపడలా మాకు అక్కడ. మేము దారి నడుస్తా ఉన్నా, కూర్చున్నాము కానీ ఎక్కడ దోమలు లేవు, ఒక్క దోమ ఏగలేదు. ఓరిని ఏంది ఇది అనిపించింది. ఆ, చాలా సార్, చాలా ఎక్సైటింగ్. నాకు తెలిసి వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో మర్చిపోలేని రోజులు అవి. పోబోయే ముందు అందరం కూడా ఎన్నో ఏలాడేసుకొని పోయాం, మొత్తం తలకాయలన్నీ ఏం పోతాం అబ్బా అంతా. అంటే ఈ వెస్టేజ్ లో కొంచెం టైడ్ అయిపోయి ఇంకెక్కడ రెస్ట్ తీసుకోవాలి, ఇప్పుడు ఎందుకు ఈ ట్రిప్ అవసరం, ఆ పాయింట్లు చేసుకుంటే పోద్ది, సైడ్ పాయింట్ కాదు కదా, అవి ఆ టీంకి పోదు, ఈ తిక్కలన్నీ మా మైండ్ లో కూడా ఉన్నాయి. ఫోన్ల మేమైతే ఒక రకం, ఇంకా ఫ్లైట్ ఎక్కినాక ఫోన్లే మాకు అక్కడ. నేను ఇంకా అక్కడ ఒకటే చెప్పాను అందరికి, మొత్తం రీఛార్జ్ ఎవరు చేసుకోవద్దు, అందరు రీఛార్జ్ ఆపేసేయండి. ఇండియాతో మనకు సంబంధం లేదు, ఇది ఒక కొత్త ప్రపంచం. ఎక్కడికి వచ్చినా కూడా సైడ్ పాయింట్లు, ఒక్క కాలు కూడా ఇంటికి పోవడానికి లేదని చెప్తే మొత్తం అందరూ కూడా రీఛార్జ్ మొత్తం ఆపేశారు. ఎవరికో ఇంపార్టెంట్ వాళ్ళకి ఒక 10-15 మందికి మాట్లాడాం కానీ నిజంగా సార్ చాలా అనిపించింది. నాకు మైండ్ రీఫ్రెష్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఒత్తిళ్ళు, ఫ్యామిలీ, మనం టైం ఇవ్వలేకపోతున్నాము, బట్ ఫీల్డ్ లో ఒత్తిళ్ళు ఉంటాయి కాబట్టి వాటన్నిటి నుంచి చాలా రిఫ్రెష్ అనిపించింది. నాకు చాలా చాలా హ్యాపీ. చాలా లెజెండ్ తోటి గడిపే టైం, చాలా మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నాయి అందులో. నాకంటే కూడా చెప్పాను కదా, పుత్రోత్సాహం. పుత్రుడు జన్మించినప్పుడు కాదు, వాళ్ళు ప్రయోజకుడు అయినప్పుడు ఆనందం అని. నాతోటి నా టీం 5 కీ మూమెంట్స్, కీ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. నాకు అది హ్యాపీ. నా సీక్రెట్ అదే సార్. ఎప్పుడు ఫస్ట్ నుంచి వెస్టేజ్ లో నేను ఎక్కడికి వెళ్తున్నా నా సీక్రెట్ అదే. సింపుల్ గా చెప్తున్నా, నా సీక్రెట్ ఏంటంటే నేను మీటింగ్స్ లో కీ మూమెంట్స్ దగ్గర నా టీం ఉండేటట్టుగా చూసుకుంటా. సింపుల్. ఆ ర్యాపో వాళ్ళలో కలిసిపోయి ఎక్కడా కూడా మేము అన్నతో వస్తున్నాం అనే భావన వాళ్ళకి రాలేదు. మా మెంటారు, మా అప్లైనరు ఏం లేదు, వాళ్ళు ఏం చేస్తే అది చేసాను, వాళ్ళు ఏది కావాలంటే అది చేశాను అంతే. సో అలాగా ఒక ఫ్రెండ్ లా కలిసిపోయి అందరం డాన్సులు. నిజంగా మన అప్లైనర్ శ్రీదేవి మేడం గారు కూడా చాలా చాలా కోఆపరేటివ్ గా అందరితో కలిసిపోయి అక్కడ మనతో జర్నీ చేశారు. నిజంగా ఈ గొప్ప అవకాశం. ఒక డ్రీమ్ పెట్టుకున్నాం సార్, వచ్చేటప్పుడు మీరు ఎవ్వరు కూడా నా మైసూరు రేపు 560 మంది పోతున్నాం, మొత్తం అన్నిటి కొండేపటి మొత్తం. సార్ ఎవ్వరు కూడా స్టార్టింగ్ నాకు ఎంఎస్ఆర్ గారు చూసాక నాకు ఒక స్ట్రైక్ అయింది. ప్రపంచంలో జరిగిన ఏ పని కూడా ఎవరో ఒకరు ఇక్కడ కల కన్నారు ఫస్ట్ ఒక రోజు. అంటే నడుచుకుంటూ పోతున్నప్పుడు స్టార్టింగ్ లో మనిషి నడిచేవాడు, నడిచేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఆలోచించాడు, ఎస్ నేను నడవకుండా కొంచెం స్పీడ్గా వెళ్ళాలంటే ఏం చేయాలి. ఆ ఆలోచన నుంచే సైకిల్ వచ్చింది. ఆ సైకిల్ తొక్కేటప్పుడు అదే మనిషి ఇంకొక మనిషి ఆలోచించాడు, అరే ఇది చిన్నగా పోతుంది కదా, నేను తొక్కకుండా పోవాలంటే ఏం చేయాలి. ఆ ఆలోచన నుంచే బైక్ వచ్చింది. ఆ బైక్ తొలేటప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది, ఎండ తగ్గుతుంది కదా, ఈ క్లోజ్డ్ ఏరియాలో పోవాలంటే ఏదైనా చేయొచ్చు కదా అని ఆలోచించి కారు వచ్చింది. నెక్స్ట్ అదే ఆలోచన, దాని నుంచే పుట్టుకొచ్చింది ట్రైన్, దాని నుంచే పుట్టుకొచ్చింది విమానం. మీరు గమనించండి, ప్రతిదీ కూడా మనిషి ఆలోచన నుంచే పుట్టింది. గుర్తుపెట్టుకోండి. అసలు ఈ పెద్ద మాట వాడాను మీ దగ్గర, మేబీ అందుతుందో లేదు మీకు అర్థం కాలేదు. సో ఇక్కడ దైవశక్తి, మీరు అనుకున్న ప్రకృతి శక్తి మొత్తం నీ బ్రెయిన్ లోనే ఉంది. ముందుగా నేను అవుతానా, కారా, వెళ్ళొచ్చా లేదా, నేనెట్ట వెళ్ళగలుగుతాను, నా వల్ల ఏడవుద్ది, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రతిరోజు మీకు
నెక్స్ట్ థాయిలాండ్ ట్రిప్ లో, నెక్స్ట్ బ్యాంకాక్ ట్రిప్ లో నేను ఉండాలి. ఆ మైండ్ లో ఫస్ట్ చూడండి, ఖచ్చితంగా పాసిబుల్ అయింది. నేను ఒక మాట ఎంఎస్ఆర్ గారిని చూశాక, కొన్ని బుక్స్ చదివాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ గోల్ కూడా ఉంది. ఆ గోల్ ఏంటంటే పిఎంసీఎం అవ్వాలని. అది అయిపోయింది, అది ఆల్రెడీ మైండ్ లో పెట్టుకున్నాను, చెప్పున్నాను కూడా ఇదివరకు, పిఎంసీఎం అవ్వాలి. రెండోది థాయిలాండ్. ఇప్పుడు మైసూర్కి ఎంతమంది వెళ్తున్నామో 560 మంది అటు ఫ్లైట్ వెళ్ళాలా, కొండే పెట్టి ఫ్లైట్ అక్కడికి వెళ్ళాలి. ఈ 560 మంది థాయిలాండ్ తీసుకెళ్ళాలి, అది నా డ్రీమ్. సో చాలా హ్యాపీగా ఉంది లీడర్స్. మీ అందరికీ నా రిక్వెస్ట్, ఇప్పుడు ఆనంద్ సార్ చెప్పున్నారు ఆల్రెడీ, పెద్ద పనులు చేసేటప్పుడు ఎవరికైనా, పెద్ద విజయాలు తీసుకునేటప్పుడు ఎవరికైనా నొప్పి, బాధ, అవమానం, పుచ్చుకోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి. నేను మళ్ళీ చెబుతున్నా, భూమి మీద ఒక వండర్ఫుల్ ఆత్మకి జన్మనివ్వాలి అంటే ప్రతి తల్లి నొప్పి పడాల్సిందే. నొప్పిని ఓర్చుకోకుండా సర్జరీ చేయించుకుంటానంటే, నేను ఆల్రెడీ చెప్పున్నా, తల్లికి జీవితాంతం అబ్నార్మల్ గా బతకాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. వెస్టేజ్ లోకి వచ్చావు, ఎస్, ఈజీగా ఉండదు. ఎవరికి ఈజీగా ఉంది? నాకు ఈజీగా లేదు, సిద్ధార్థ్ సింగ్ కూడా ఈజీగా లేదు. అవన్నీ కూడా మేము పడి, మా నిజంగా తినే రాత్రులను బట్టి ఎక్కడ లైఫ్ సార్, ఎక్కడ చూడండి. నాకు బ్రహ్మేష్ సార్ ఇప్పుడు ఎర్ర బస్సు, వాళ్ళ ఊరు నుంచి మా ఊరు నుంచి అది వరకు, నేను చిన్నప్పుడు ఆ బస్సులు కూడా లేక నడిచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాలినడకన వెళ్ళిపోయే వాళ్ళని. అక్కడి నుంచి బస్సు కూడా ఎక్కలేని స్థాయి నుంచి బస్ పాస్ కు 90 రూపాయలు, 100 రూపాయలు అయితే మా అమ్మ 50 రూపాయలు ఇచ్చేది. అది పరిస్థితి. ఫుడ్ ఇదివరకు ఫుడ్ ఎవరి కాడ ఇళ్ళ కాడ పనిచేసి వాళ్ళు ఫుడ్ పెడితే తిన్న కుటుంబాలు మా అన్ని కూడా. అలాంటిది ఎక్కడి నుంచి 5 స్టార్ రేంజ్ కి. మీరు ఒక్కసారి ప్రతి ఒక్కరూ చెక్ చేయండి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, నా జీవితం మారిందా? మారలా. ఇక్కడ జస్ట్ 2-3 ఇప్పుడు మీతో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా జస్ట్ 2-3 సంవత్సరాల లోపే 1,00,000 చెక్కు పైన తీసుకున్నాం, రేపు మళ్ళీ 15 లక్షల కారు వస్తుంది. ఇవన్నీ కూడా బయట ఎక్కడన్నా ఉన్నాయి సార్, ఇన్ని మేము విపరీతంగా ఇంకొంచెం 10 గంటలు కష్టపడతాను, అవి వస్తాయి అంటే హ్యాపీ ఎంజాయ్. లేదు సార్ అంటే పట్టుకోండి, పట్టుకోండి. వెస్టేజ్ వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇందాక ఆనంద్ సార్ అన్నాడు కదా, సబ్బు చూస్తే సబ్బే కనపడింది. సబ్బు వెనక ఫ్లైట్ జర్నీ ఏంటి, సబ్బు వెనక కార్ ఏంటి, సబ్బు వెనక నెలకు 1,00,000 ఏంటి. సింపుల్ గా చెప్తాను సార్, మేము 5 రోజులు ట్రిప్ లో ఉంటే మా పీవీలు వచ్చినాయా లేదా, మా బిజినెస్ పెరిగిందా లేదా? మమ్మల్ని అట్టుంచండి. సిద్ధార్థ్ సింగ్ మాతోటి హ్యాపీగా ఉన్నాడు అక్కడ. మళ్ళీ ఆయన బిజినెస్ అన్ని దేశాలు నడుస్తుంది. ఎక్కడా లేదు సార్ ఇంత గొప్ప వ్యవస్థ. సో నెక్స్ట్ మీరు అందరూ ఇప్పుడు పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. కొంత సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ జపాన్ ట్రిప్ కు ఓన్లీ డైమండ్సే, డైమండ్ డైరెక్టర్. దానికి డైమండ్ డైరెక్టర్లు అందరూ పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. మీరందరూ ఎక్సైటింగ్ గా, మా వాళ్ళు అయితే నిన్న వెళ్దామంటే నో వెళ్ళాల్సిందని అంటున్నారు. సో నాకైతే ఖచ్చితంగా వాళ్ళైతే నేను కూడా వెళ్ళాల్సి ఉంటది జపాన్. సో డైమండ్ డైరెక్టర్స్ క్వాలిఫై ఉండాలి. చాలా తక్కువ మంది ఉన్నారు మన దాంట్లో. అయినా కానీ ఏ ట్రిప్ వదిలేదు లేదు. సంవత్సరానికి 3 ట్రిప్పులు ఫారిన్ ట్రిప్ వెళ్ళాల్సి ఉంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు అందరూ కూడా పాస్పోర్ట్ ముందు రెడీ చేయించుకోండి. సో నెక్స్ట్ థాయిలాండ్ ట్రిప్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి, ఏంది అనేది మేము మొత్తం నిజంగా ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ టైం మినిమం ఒక్కొక్క టీం నుంచి 100 మంది రావాలి, అట్లా ప్లాన్ చేసుకోండి. సో ఎస్, ఇది థాయిలాండ్ ట్రిప్. ఇలాంటి ట్రిప్పులు కొండేపి టీం చాలా వేయాలి. ఇంకొకటి ఆనంద్ సార్ కి స్పెషల్ థ్యాంక్స్. ఇందాక ప్రసాద్ సార్ చెప్పాడు, ప్రతిదీ కూడా ఒకరు కోఆర్డినేషన్. మీరు నమ్మరు, నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఏ అప్లైనర్ తోటి డౌన్ లైనర్స్ అక్కడ లేదు. అంటే చాలా మంది చేస్తున్నారు, బట్ మేమందరం కూడా, అసలు విచిత్రం ఏంటంటే, నాతో మీరుంటాం ఒక ఎత్తు అయితే వాళ్ళు క్రాస్ లైనర్స్ అంతా. ఇప్పుడు ఆనంద్ సారు, ప్రసాద్ సారు, దినేష్ సారు, ముగ్గురు క్రాస్ లైనర్స్. మేము అసలు క్రాస్ లైనర్స్ అనే భావనే లేదు. డౌన్ లైనర్స్, అప్లైనర్స్ లాగా ఒకరినొకరు చెయ్యొదిలి పెట్టకుండా, రూమ్స్ లోకి కొంచెం లేట్ అయినా, బస్సులు లేట్ అవుతున్నా, మేమందరం కూడా ఎవరు ఒకరి చెయ్యి ఒకరు వదిలిపెట్టలే. సో నిజంగా నాకు భగవంతుడు ప్రెస్టేజ్ ఇవ్వటం మా అక్కల రూపంలో మా ఒక అదృష్టం అయితే, మీ బోటి డౌన్ లైనర్స్, ఇంత కల్మషం లేని వ్యక్తులు, ఇంత నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలాగే కంటిన్యూ చేద్దాం. మీకు కమింగ్ టు ద మీటింగ్స్ లీడర్స్ గమనించండి,
మైసూరు 2021 ఫస్ట్ మైండ్ సెట్ కి బీజం పడిన ట్రైనింగే మైసూర్ ట్రైనింగ్. ఆ 2021 ఇప్పుడు అన్నట్టుగా అంటాడు కదా ఆనంద్ సార్, ఇప్పుడు చెప్పాడు కదా, డైమండ్ నెక్లెస్ కొనాలని వామ్మ నా వల్ల ఆడైద్ది అనే మైండ్ మైసూర్ వెళ్ళాకే రవి సారు ఆనంద్ సారు అప్డేట్ అయింది. అంత స్పీడ్ ఇంజిన్ అందుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ మైసూర్ ట్రైనింగ్ లో ఫస్ట్ టైం మేము 6 పోయాం. ఎందుకులే అన్నారు. అలాంటిది అద్భుతమైన ట్రైనింగ్. ఏప్రిల్ ఒక బ్యాచ్, మే ఒక బ్యాచ్. సో దయచేసి చెప్తున్నా, మీ భవిష్యత్ ఇక్కడికే పునాది పడుతుంది. ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ తోటి అంత అద్భుతమైన మైండ్ సెట్ ట్రైనింగ్ సుబ్బయ్య శెట్టి సార్ది. దానికి సిద్ధంగా ఉండండి. ఇంకెవరైనా మిస్ అయ్యి టికెట్ తీసుకునే వాళ్ళు ఉంటే. ఇంకొకటి, మొన్న లీడర్స్ మీటింగ్ జరిగింది. లీడర్స్ మీ అందరికీ నా రిక్వెస్ట్, ఈ బిజినెస్ అంటే ఏంటో తెలియాలంటే కంపల్సరిగా లీడర్స్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. చాలా మంది ఎక్సైట్ అయిపోయారు. ఇందాక ఆనంద్ సార్ ఒక మాట అన్నాడు, మార్పు. నువ్వు ఎంత మారితే అంత పెద్ద బిజినెస్ నువ్వు మ్యాన్ అవుతావు. మార్పే కష్టం. ఆ మార్పు ఏ విషయాలు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనే టాపిక్ మీద నేను లీడర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నా. సో మొన్న చాలా మంది అటెండ్ అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించింది కందుకూరులో. మళ్ళీ రేపు ఈసారి మాక్సిమం అది మిగతా లెగ్గులకి, మొన్న ఆనంద్ సార్ లెగ్ వరకు చేసాం. మిగతా లెగ్గులన్నిటికీ పెడుతున్నాం. మొన్న మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఏది ఆనంద్ సార్ లెగ్ లో కానీ, బ్రహ్మేష్ సార్ లెగ్ లో కానీ, రవి సార్ లెగ్ లో కానీ ఎవరన్నా ఉన్నా కందుకూరు రావచ్చు. 19 ఉగాది రోజున అద్భుతమైన లీడర్స్ మీటింగ్ జరగబోతుంది. 19 దయచేసి ఎవరు మిస్ కావద్దు. సో ఎస్, రాబోయే రేపు కందుకూరు 17వ తేదీ సెమినార్స్ అన్ని కూడా ఉన్నాయి. ఎంఎస్ఆర్ గారు వదిలి ఫస్ట్ టైం కందుకూరు ఈ 2 మీటింగ్స్ రాబోతున్నారు. పొదిలి వాళ్ళు చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. నాకు తెలుసు. మీకు తెలియని విషయం ఏంటంటే, నేను మీకు దూరంగా ఉన్నా చాలా దూరంగా, అంటే ఈ మధ్య ఎక్కువ మాట్లాడటం, కానీ ఆ డేట్ కోసం 4-5 నెలల నుంచి నేను ఎప్పుడు కనపడ్డా నా నోట్లో నుంచి వచ్చే మాట ఏంటంటే, సార్ పొదిలి డేట్, పొదిలి తిరుపతి మైండ్ లోకి తీసుకెళ్లిపోతా ఉన్నా. సో ఫైనల్ గా అదృష్టం మీకోసం ఇచ్చాడు. నేను ఎక్కడున్నా మీకు ఏం చేయాలనేది నా మైండ్ లో ఉంటది. అది ఆనంద్ సార్కి, రవి సార్కి తెలుసు బాగా. అందుకే వాళ్ళు ఎప్పుడు అన్నా అంట నా చేయి వదలలేదు. సో ఇలాగే ముందుకు వెళ్దాం లీడర్స్ మనం అందరం కూడా. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ట్రిప్ లో మీ అందరూ ఉండాలి, మీ అందరితో కలిసి జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సార్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ గ్రేట్ లీడర్స్. మీ అందరి వాయిస్ ద్వారా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో ప్రసాద్ సార్, బ్రహ్మయ్య సార్, దినేష్ సార్ అండ్ రవి సార్ అండ్ ఆల్సో మై మెంటర్ సురేష్ సార్. థ్యాంక్ యూ సార్. 1 సెకండ్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జూమ్లో ఎవరైతే ఇప్పుడు లాస్ట్ దాకా ఉన్నారో మీ అందరికి కూడా థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఈరోజు మనం ఏం పని చేసినా ఒకటే, ఫైనల్గా ఏముంది సార్ అంటే, నేను ఎక్కడ మాట్లాడినా ఒకటే, డబ్బు కోసమే మనం ఉదయాన్నే నిద్రలేసి ఇప్పుడు వేయడానికి కానీ, ఇప్పుడు జూమ్లో ఒక 10 నిమిషాలు ఉందామన్నా కానీ టైం మన చేతుల్లో లేదు. ఆల్రెడీ ఒకరికి ఇచ్చేసాం. అక్కడ ఆ శాలరీ కోసం మనం వెళ్ళి పని చేస్తున్నాం. జాబ్ తప్పు కాదు, బట్ జాబ్ ఒకటే లైఫ్ కాదు. చూడండి, ఇప్పుడు మేము జాబ్ ఫ్రీ అయిపోయాం, టైం ఫ్రీ అయిపోయాం. ఈ 6 రోజులు మేము జర్నీలో, దాదాపు 6 రోజులు రావడానికి పోవడానికి, ఈ 6 రోజులు జర్నీలో ఉన్నా కూడా మా లైఫ్లో ఎక్కడ కూడా డబ్బు రాదు, డబ్బు కోసం మనం పరిగెత్తే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక సంవత్సరం పడిన కష్టం ఈ రోజు సురేష్ సార్కి ఆల్మోస్ట్ 2 లక్షల పీవీ దాటింది, నాకు 1 లక్ష పీవీ దాటింది. బిజినెస్ ఇది కదా మనం కోరుకుంటుంది. నువ్వు ఉన్నా లేకపోయినా, ఈవెన్ నిద్రపోతున్నా నీ అకౌంట్లో డబ్బు రావాలి అని అంటే ఇక్కడ ఉంది అవకాశం. సో ఇందుకోసం మనం టైం స్పెండ్ చేయొచ్చు, టైం వెచ్చించవచ్చు. అయితే గమనించండి మిత్రమా, ఒకటే ఛాలెంజ్, నీతో నీకే ఛాలెంజ్, నీ ఫ్యామిలీతో నీకే ఛాలెంజ్, నీ సరౌండింగ్స్తో నీకే ఛాలెంజ్. ఏంటి ఆ ఛాలెంజింగ్ అంటే, ఎక్కడ కూడా ఎంకరేజ్మెంట్ ఉండదు. ఓన్లీ అప్లైనర్ మాటల్లోనూ, లైఫ్ లైనర్ మాటల్లోనూ, మీటింగ్స్లో మాత్రం నీకు ఎంకరేజ్మెంట్ ఉండదు. కాబట్టి నిన్ను ఎక్కడైతే ఎంకరేజ్ చేస్తారో, నువ్వు గెలవగలవు అని నీ యొక్క మైండ్ని క్రియేట్ చేస్తున్నారో, అక్కడ నువ్వు గనక ఉంటే ఖచ్చితంగా గెలుస్తావు. సో ఇది గమనించుకొని ప్రతిరోజు జూమ్ అటెండ్ అవ్వాలంటే నువ్వే అటెండ్ అవ్వాలి. ప్రతిరోజు మీటింగ్స్ ఎక్కడున్నా సరే రావాలంటే నువ్వే రావాలి. సో రావడానికి చిన్న ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి. ఇది నాకు వచ్చింది, సురేష్ సార్కి వచ్చింది, ఇప్పుడున్న జూమ్ల మాట ప్రతి ఒక్క లీడర్కి వచ్చింది. అయితే అటన్నిటిని అధిగమించి ఒక్క అడుగు ధైర్యంగా ముందుకేయటం ద్వారా ఈ రోజు ఈ లైఫ్ స్టైల్ వచ్చింది మాకు. సో అందరికి అదే అవకాశం ఉంది. ఇంకా ఒకరినొకరిని గౌరవించుకుంటూ మార్చుకోవాల్సిన ఏమన్నా ఉంటే, అప్లైనర్ ఏదైనా చెప్తే నా కోసమే, దాంట్లో నెగిటివ్ వెతకకుండా, ఎస్ ఇంకేమన్నా చెప్పండి. నేను ఇప్పుడు అన్నాను కదా, సరెండర్ అయిపోవటం.
ఏం లేదు సార్, ఇక్కడ ఎవరు బాస్ లేరు, బట్ నేను బాస్గా ఫీల్ అవ్వాలి. ఎందుకు ఫీల్ అవ్వాలి సార్ అంటే, బయట ఇప్పుడు జాబ్ కోసం ఎందుకు పరిగెడుతున్నాం అంటే అక్కడ బాస్ ఉంటాడు, శాలరీ కట్ అయ్యిద్ది, టైంకి రాకపోతే జాబ్ ఉండదేమన్న భయం. ఆ భయం ఉంది కాబట్టి నువ్వు డైలీ డ్యూటీకి వెళ్తున్నావు. అదే విధంగా ఇక్కడ ఎందుకు లేదు భయం అంటే, ఇక్కడ ఎవరు కూడా నువ్వు ఖచ్చితంగా ఈ పనే చేయి, ఇక్కడే చేయి, ఇలా చేయమని చెప్పరు. కానీ నువ్వు అడిగితే మాత్రం చెప్పడానికి రెడీగా ఉన్నారు అప్లైనర్. సో ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ప్రతి మీటింగ్ ఉపయోగించుకుంటూ వండర్ఫుల్ మూమెంట్. రేపు పొదిలి ఆల్మోస్ట్ ఆల్ 430 టికెట్స్ మనకి రిసీవ్ అయినట్టున్నాయి. సో ఇంకా ఎవరైతే పొదిలి కనుక మీ టికెట్స్ వేయకుండా ఉండేటైతే ఒకసారి టోకెన్స్ రిసీవ్ చేసుకోండి. జస్ట్ 10 రూపాయల కాస్ట్లోనే గురువు గారు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మనకి. సో మీరందరూ కూడా గమనించండి లీడర్స్, ఎక్కడైతే మనకి టీం బాగా ఉంటుందో అక్కడ మన టీంను గ్రోత్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 1 సెకండ్ ఇంకెవరైనా అవకాశం ఉంటే చూడండి. ఇంకో ఈవెంట్ ఏంటంటే సురేష్ సార్ చెప్పిన దాంట్లో బూట్ క్యాంప్, వెరీ కమింగ్ సూన్ బూట్ క్యాంప్ రాబోతుంది. సో బూట్ క్యాంపులు ఎవరైతే ఎక్కువ మంది టీంని తీసుకొస్తారో డిసైడ్ అయిపోతారు బూట్ క్యాంపులో. అదే విధంగా ట్రైనింగ్, మైసూర్ ట్రైనింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఇది మైండ్ సెట్ ప్రోగ్రామ్. ఇప్పుడు మేము ఇక్కడ థాయిలాండ్ దాకా వెళ్ళామంటే మా గ్రోత్ మైండ్ సెట్ దానికన్నా ముందు మైసూర్ అటెండ్ అయ్యాం కాబట్టి వెళ్ళగలిగాం. సో మైసూర్ వెళ్ళిన తర్వాత గురువు గారి మాటలో మాకు అర్థమైన విషయం ఏంటంటే, ముందు నిన్ను నువ్వు నమ్మాలి. నీ ఇంట్లో నీ భార్యో లేదా నీ భర్తో నీ పిల్లలో కాదు, నిన్ను నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మి నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో, నువ్వు ఏదైతే విజువలైజేషన్ చేసుకుంటున్నావో అదే నీకు కనపడిద్ది అన్నాడు. సో ఒకరోజు మైసూర్ ట్రైనింగ్లో నేను వెళ్ళి నమ్మి, నేను కానీ సురేష్ సార్ కానీ ఇప్పుడున్న కీ లీడర్స్ అందరం కూడా విజువలైజేషన్ ఊహించుకున్నాం. ఎస్, నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలని. జస్ట్ ఒక మైసూర్ వెళ్ళినటువంటి 3-4 months లో మాకు చెక్స్ లో చేంజెస్ కనపడ్డాయి, మా బిజినెస్ లో చేంజెస్ కనపడ్డాయి, మా డైలీ లైఫ్ లో చేంజెస్ కనపడ్డాయి. ఇప్పుడు రేపు మైసూర్ ట్రిప్ తర్వాత మీరు గమనించండి, ఎవరైతే థాయిలాండ్ వెళ్ళిపోయామో అందరికీ 2 lakhs దాటపోతున్నాయి చెక్స్. సురేష్ సార్ అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ 3.5 to 4 lakhs దాకా వెళ్ళబోతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, ఏం సీక్రెట్స్ ఏం లేవు సార్, ఓన్లీ డైలీ జూమ్ అటెండ్ అవ్వటం. నాకు ఏ రోజు సురేష్ సార్ నువ్వు జూమ్కి రాలేదు ఫోన్ చేయలే, నాకు నేను అటెండ్ అయ్యి నా టీంకి కాల్ చేస్తున్నా. ఎస్, నువ్వు కూడా లీడర్ కాబట్టి నువ్వు అనే వ్యక్తి నువ్వు అటెండ్ అయ్యి నీ టీంని ప్రమోట్ చేయి. నెక్స్ట్ ఫ్లోర్ మీటింగ్స్, ఏ రోజు నేను ఫ్లోర్ మీటింగ్స్కి అటెండ్ అవ్వకుండా ఉన్న రోజు లేదు. ఫైనల్గా బూట్ క్యాంప్ మైసూర్ ట్రైనింగ్స్. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్. రేపు మార్నింగ్ మనకి ఉదయాన్నే కందుకూరు 10 గంటలకి గురువు గారి సెమినార్ ఉంది, ఆఫ్టర్నూన్ 2 గంటలకి పొదిలిలో సెమినార్ ఉంది. సో ఎవరైతే మీరు మీ టీం ఎక్కువ మంది పొదిలి కందుకూరు ప్రమోట్ చేసుకుంటున్నారో దగ్గరుండి టీంను ముందు కూర్చోబెట్టుకొని కొంచెం ఒక 10 నిమిషాలు ముందు వచ్చి మనం గనక టీంను కనుక కరెక్ట్గా కనుక లీడ్ చేయగలిగితే నెక్స్ట్ మళ్ళా ఇదే టైంకి 1 year 1 lakh అంటున్నాం కదా, ఖచ్చితంగా మీ అకౌంట్లోకి వస్తుంది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్, ఆర్ గ్రేట్ లీడర్స్. థ్యాంక్ యూ. 1 second. ఎస్ సురేష్ సార్, క్లోజ్ చేద్దామా? సూపర్. రవి సార్, ఆనంద్ గుడ్ సార్, మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, క్లోజ్ చేద్దామా? ఇంకేమన్నా అనౌన్స్ ఉన్నాయి సార్? ఇంకంతే సార్, క్లోజ్ చేయండి. 7:30. సూపర్. థ్యాంక్ యూ. 1 second. గ్రేట్ లీడర్స్, బ్రహ్మే సార్, ప్రసాద్ సార్, దినేష్ సార్ అండ్ సురేష్ సార్ అండ్ రవి సార్ ఆల్సో. థ్యాంక్ యూ. 1 second. 1 minute లీడర్స్.